హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. చూడండి, ఈ రోజు వీడియోలో మరి మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాం సార్ అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి యావరేజెస్ అనే టాపిక్ ని బేస్ చేసుకొని అసలు ఎలాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, మరి వాటి యొక్క లెవెల్ ఏ విధంగా ఉంది, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే మరి విత్ ఇన్ సెకండ్స్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలమా చేయలేమా, మరి ఏ మెథడ్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందామండి. మరి చాలా మంది స్టూడెంట్స్ కి ఉండే ఒకే ఒక డౌట్ ఏంటి సార్ అంటే, సార్ మనం ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, లేదా ఏఎల్పి కావచ్చు, లేదా గ్రూప్ డి కావచ్చు, మరి ఏ ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ అవుతున్నా గానీ ఎక్కువ మార్కులు దేని బేస్ చేసుకొని వస్తూ ఉంటాయి సార్ అంటే ఈ యావరేజెస్ అనే టాపిక్ ని బేస్ చేసుకొని వస్తాయండి. మరి ఈ క్వశ్చన్స్ కి ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు, బట్ వాళ్ళు తీసుకునే సమయం ఎలా ఉంటుంది సార్ అంటే చాలా ఎక్కువ సమయం పడుతూ ఉంటది. ఓకేనా? మరి చాలా మంది విద్యార్థులు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ యావరేజెస్ టాపిక్ ని బేస్ చేసుకొని వచ్చే ప్రతి క్వశ్చన్ ని మేము ఆన్సర్ చేయగలుగుతున్నాం సార్, బట్ మాకు పట్టే సమయం అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ సమయం మాకు తగ్గాలి అంటే మరి ఎలాంటి ట్రిక్స్ ను ఫాలో అవ్వాలి అనేది ఒక వీడియో చేయండి సార్ అని చాలా మంది అడుగుతూ ఉన్నారండి. మరి ఎవరైతే ఆ విధంగా అడుగుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియోని మనమైతే డెడికేట్ చేయబోతూ ఉన్నాం. ఓకేనా? మరి దీనికన్నా ఒక చిన్న విషయం గురించి మనమైతే మాట్లాడదాం. చూడండి, మరి ఎంతో మంది మన స్టూడెంట్స్ మనం యాప్ లో గానీ లేదా ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్ కావచ్చు, లేదా ఒక 10 మినిట్స్ కావచ్చు, ఒక 15 మినిట్స్ మాత్రమే ఆ వీడియోని ఏం చేస్తున్నారు సార్ అంటే విని స్కిప్ చేస్తూ ఉన్నారండి. ఇలా స్కిప్ చేయడం వల్ల ఏమవుతుంది సార్ అంటే మీ సమయం అనేది చాలా చాలా వృధా అయిపోతుందని ఒకటికి 2 సార్లు ప్రతి విద్యార్థి గుర్తించాలి. నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి సార్ అంటే అసలు సార్ అప్లోడ్ చేసిన వీడియో యొక్క మీనింగ్ ఏంటిది, మరి ఈ వీడియోలో సార్ మనకు అసలు ఏం చెప్తున్నాడు, మరి సార్ చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషనా కాదా, మరి సార్ చెప్పే ట్రిక్స్ అనేవి అన్ని క్వశ్చన్స్ కి యూజ్ అవుతాయా లేదా. చూడండి, మరి సార్ ఒక ట్రిక్ చెప్పాడు, మరి ఇదే ట్రిక్ తీసుకెళ్లి ఈ క్వశ్చన్స్ కి నేను అప్లై చేస్తాను, మరి అది అప్లై అవుతుందా అప్లై కాదా, లేదా ఇదే ట్రిక్ తీసుకొని వెళ్ళి ఇంకొక ఎగ్జామ్ పేపర్ లో ఒక క్వశ్చన్ మీద నేను అప్లై చేస్తాను, మరి ఇది అప్లై అవుతుందా లేదా అని చెప్పేసి మీకై మీరే ఏం చేయాలి సార్ అంటే రీసెర్చ్ అనేది చేయాలి. మనం విన్న తర్వాత లేదు లేదు సార్ చెప్పిన క్లాస్ వేస్ట్ క్లాసు, ఈ క్లాస్ వినడం వల్ల మన సమయం వేస్ట్ అనుకున్నప్పుడు మనం స్కిప్ చేయాల్సింది వీడియోని కాదు ఆ ఛానల్నే మనం స్కిప్ చేసినట్లయితే మన సమయం ఎంతో మిగులుతుంది అని ప్రతి విద్యార్థి అయితే గ్రహించాలి. ఓకేనా అండి? నేను చెప్పబోయే వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ నీకు క్లియర్ గా తెలియాలి అంటే అసలు పిన్ టు పిన్ ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా చివరి వరకు ఆ వీడియోని వినండి. ఆ వీడియోలో నేనేం చెప్తున్నాను, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మీకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా అండి? మరి దానికన్నా ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే అడగదలుచుకున్నానండి. చూడండి, మరి ఎంతో మంది విద్యార్థులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరు సార్ వాళ్ళు అంటే ఎస్ఎస్సి జీడీ కావచ్చు, లేదా ఎన్టీపీసీ కావచ్చు, లేదా ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు. ఓకేనా అండి? మరి ఇలా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఎంతో మంది విద్యార్థులు మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. మరి వీళ్ళల్లో ఎక్కువ మంది ఎవరు ఉంటారు సార్ అంటే చాలా చాలా నిరుపేద విద్యార్థులు అయితే ఉంటారు. అవునా కాదండి? చాలా మంది విద్యార్థులు నాకు ఈ నోటిఫికేషన్ లో జాబ్ వచ్చింది, లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ లో జాబ్ వచ్చింది, లేదా ఆ తరువాత నోటిఫికేషన్ లో జాబ్ వచ్చింది అని ఎంతో బాగా కష్టపడుతూ ఉంటారు. మరి ఎంత కష్టపడినా వాళ్ళు ఏం చేయలేరు సార్ అంటే జాబ్ సాధించలేకపోతూ ఉంటారు. అవునా కాదా? వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటా ఉంటారు అంటే మా అబ్బాయికి ఈ నోటిఫికేషన్ లో జాబ్ వచ్చింది, లేదు లేదు నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా జాబ్ వచ్చింది అని వాళ్ళు వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరి పగలనక రాత్రి అనక వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచిపెట్టి ఆ విద్యార్థికి పంపిస్తూ ఉంటారు. అవునా కాదా? మరికొంతమంది విద్యార్థులు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, మరి వాళ్ళని నేను డబ్బులు అడిగే సిచ్యువేషన్ లో లేను అని చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారు సార్ అంటే ఒక 2 డేస్ పార్ట్ టైం చేస్తాను, లేదా ఒక 4 డేస్ పార్ట్ టైం చేస్తాను అని చెప్పేసి ఎక్కడన్నా క్యాటరింగ్ కి వెళ్ళడం కానీ లేదా ఇంకేదన్నా వర్క్ కి వెళ్ళి ఒక 3 డేస్ 4 డేస్ ఆర్ 1 వీక్ కష్టపడి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు సార్ అంటే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులు మనకి ఎంతో మంది తెలిసే ఉంటారు. అవునా కాదా అండి?
మరి అలాంటి విద్యార్థుల కోసం మీరు ఒక చిన్న హెల్ప్ అనేది చేయాలి. చూడండి, మరి అలాంటి విద్యార్థులు సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటి సార్ అంటే అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ని మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాము. మరి మనం సాల్వ్ చేయాలి అంటే ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించాలి అని తెలియని విద్యార్థులు మాత్రమే ఏమవుతూ ఉంటారు సార్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కి గురి అవుతూ ఉంటారు. ఓకేనా అండి. మరి వాళ్ళ కోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక చిన్న షేర్ చేయండి అంతే. ఓకేనా. ఎవరైతే అలాంటి పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడాలి అనేది నేనైతే ఆశిస్తూ ఉన్నానండి. మీరు జస్ట్ ఒక స్టేటస్ రూపంలో కావచ్చు, లేదా మీకు తెలిసిన ఒక నలుగురు విద్యార్థులకి జస్ట్ షేర్ చేయండి. అరే మా సార్ చెప్పిన వీడియో నువ్వు చివరి వరకు విను. ఒక 10 నిమిషాలు వినడం, ఒక 20 నిమిషాలు వినడం, ఒక 15 నిమిషాలు వినడం, నాకు బోరు కొట్టింది, నాకు నచ్చలేదు, ఇలాంటివి చెప్పకుండా సార్ యొక్క వీడియో ఒక 1 అవర్ ఉంటదేమో, ఆ 1 అవర్ పాటు క్లియర్ గా వీడియో విను. ఆ క్లియర్ గా వీడియో విన్న తర్వాత నువ్వే డెసిషన్ తీసుకో, మరి సార్ చెప్పే ట్రిక్స్ నిజమా కాదా. మరి ఇలా ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవుతామా లేదా అనేది నీకు ఒక క్లారిటీ వచ్చిద్దిరా. నా వైపు నుంచి ఒక్కసారి నేను సజెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి రా అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు షేర్ చేయాలి అని చెప్పేసి నా వైపు నుంచి నేను మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే అడుగుతున్నానండి. ఓకేనా. మరి డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మరి మనం ఈ రోజు డిస్కషన్ చేయబోతున్న టాపిక్ ఏంటి సార్ అంటే యావరేజెస్ అనే టాపిక్. మరి ఈ యావరేజెస్ అనే టాపిక్ ని చూసిన వెంటనే చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే చాలా హై లెవెల్లో అయితే ఉంటాయండి. ఓకేనా. ఎస్ఎస్సి జీడీలో మనం చూసినట్లయితే ఖచ్చితంగా దీంట్లోంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సార్ అంటే 3 లేదా 4 క్వశ్చన్ల వరకు వస్తాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ కూడా మనం ఏం చేసాం సార్ అంటే అదే విధంగా ఎక్స్పెక్ట్ చేసాం. మరి ఇక్కడ చూడండి, మరి 4వ తారీఖు షిఫ్ట్ 1 లో ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఎన్ని మార్కులు వచ్చాయి మనకి? 6 మార్కులు రావడం జరిగింది. మరి మరొక షిఫ్ట్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే జస్ట్ ఒకే ఒక క్వశ్చన్ వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అని ప్రతి విద్యార్థి అయితే గమనించాలండి. మరి చాలా మంది విద్యార్థులు గుడ్డిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. గుడ్డెద్దు వెళ్ళి చేలో పడిద్ది అంటారు చూసారా, ఆ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. యావరేజెస్ నుంచి ఖచ్చితంగా 4 క్వశ్చన్లు వస్తాయి, ఖచ్చితంగా 3 క్వశ్చన్లు వస్తాయి, ఖచ్చితంగా 6 క్వశ్చన్లు వస్తాయి, ఖచ్చితంగా 4 క్వశ్చన్లు వస్తాయి అని వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఎక్కువగా ఆ చాప్టర్స్ మీదే ఫోకస్ 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 పెడుతూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఈ షిఫ్ట్ నీకే ఎందుకు రాకూడదు? నీకు ప్రతిసారి 3 మార్కులు వచ్చిన షిఫ్టే రావాలా? 4 మార్కులు వచ్చిన షిఫ్టే రావాలా? మరి ఒక్క క్వశ్చన్ వచ్చిన షిఫ్ట్ వస్తే ఏం చేస్తావు? మరి ఆ ఒక్క క్వశ్చన్ కూడా చాలా హార్డ్ గా ఇచ్చాడు, చాలా డిఫికల్ట్ గా ఇచ్చాడు, లేదా టైం టేకెన్ ఇచ్చాడు. మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ఒక్క క్వశ్చన్ వదిలేయవలసిందేనా లేదా? అవునా కాదా? నువ్వు ఎప్పటి నుంచో 4 క్వశ్చన్లు వస్తాయి, 3 క్వశ్చన్లు వస్తాయి, 5 క్వశ్చన్స్ వస్తాయి అని ప్రిపేర్ అయిన చాప్టర్ లో నుంచి ఒకే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు లేదా ఒక క్వశ్చన్ కూడా రానప్పుడు నీ మైండ్ ఎలా డిస్టర్బ్ అయింది సార్ అంటే అనుకోని విధంగా డిస్టర్బ్ అయిద్దండి. వెంటనే ఆ ఎగ్జామ్ ఏమైంది సార్ అంటే ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే యావరేజెస్ ని బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాని మీద ఫోకస్ అనేది చేయాలి. ఓకేనా. అదే విధంగా ఈ చాప్టర్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాను, లేదు ఈ 4 మోడల్స్ మీదే ఫోకస్ చేస్తాను, లేదు లేదు 5 చాప్టర్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాను అని ఏ స్టూడెంట్ అనుకుంటున్నాడో అలాంటి విద్యార్థులు సక్సెస్ అనేది అవ్వడం అనేది జరగదండి. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఇష్టం వచ్చినట్టు అడుగుతూ ఉన్నాడు. ఓకేనా. అంతేగాని ప్రతిసారి 3 క్వశ్చన్స్ అడగాలి, ప్రతిసారి 4 క్వశ్చన్లు అడగాలి అని అలా అయితే రావట్లేదండి. మనం ఈ చాప్టర్ నుంచి అసలు క్వశ్చన్స్ రావు అని మనం ఏ చాప్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదే చాప్టర్ నుంచి 4 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు, 3 క్వశ్చన్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి షిఫ్ట్ నీకు వచ్చినప్పుడు నువ్వేమవుతావు సార్ అంటే విఫలం అయిపోయి మళ్ళీ రెడీగా ఉంటావు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అని మళ్ళీ 2 సంవత్సరాల వరకు, సంవత్సరం వరకు నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడాలి, నువ్వెంత ఇబ్బంది పడాలి అనేది 1కి 2 సార్లు నువ్వైతే ఆలోచన చేసి మాత్రమే మీరు ఏం చేస్తారు సార్ అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 4 చాప్టర్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తాను, ఈ 3 చాప్టర్లకే ప్రిఫరెన్స్ ఇస్తాను అనేవాళ్ళు ఒక్కసారి వీటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి అనేది నా సైడ్ నుంచి నేను చెప్పే సజెషన్. ఓకేనా అండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటి సార్ అంటే ఎన్ని మార్కులు వస్తాయి అనేది నాకు అనవసరం. నాకు కావాల్సింది ఏంటి
అంటే యావరేజెస్ నుంచి క్వశ్చన్ వచ్చింది. మరి విత్ ఇన్ సెకండ్స్ లో నాకు ఆన్సర్ కావాలి. దానికోసం ఏం చేస్తాను అనేది మాత్రమే ఈ వీడియోలో నేనైతే చెప్తాను. 2 క్వశ్చన్లు వచ్చినాయి, 3 క్వశ్చన్లు వచ్చినాయి, 7 క్వశ్చన్లు వచ్చినాయి, 9 క్వశ్చన్లు వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్లు వచ్చినా నాకు అనవసరం. నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఆన్సర్ మాత్రమే. ఇది ఎస్ఎస్సి జీడీ అయినా, ఎన్టీపీసీ అయినా, ఎస్ఐపిసి అయినా, ఎనీ ఎగ్జామ్ తో నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది ఆన్సర్. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 1. మరి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఏమంటున్నాడు. In an examination, there were 3 papers of mathematics, 2 papers of English and 1 paper of science. Okay, next తర్వాత చూడండి. All papers were 100 marks. Yes got 60% in mathematics, 70% in English, okay, 50% in science. Okay, next తర్వాత చూడండి. What was his percentage of marks in all papers? చూడండి, ఒక పరీక్షలో 3 గణిత పత్రాలు, 2 ఇంగ్లీష్ పత్రాలు, ఒక సైన్స్ పత్రము ఉన్నాయి. ఓకే, ప్రతి పేపరు 100 మార్కులకు జరుగుతుంది. ఓకే, గణితంలో 60% మార్కులు, ఇంగ్లీష్ లో 70% మార్కులు, సైన్స్ లో 50% మార్కులు సాధించాడు. ఓకే, అయినా ఆ పరీక్షలో అతనికి వచ్చిన మొత్తం మార్కుల యొక్క శాతం ఎంత అంటున్నాడు. మరి ఈ క్వశ్చన్ ను చూసిన వెంటనే ఏ విద్యార్థి అయినా ఆన్సర్ చేయాలి అంటే ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. మరి ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంటే మొదట నీకు యావరేజెస్ ఐడియా ఉండాలి. మరి ఆ యావరేజెస్ యొక్క కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఈ మోడల్ నీకు ఐడియా ఉండాలి. ఈ మోడల్ ని అసలు జనరల్ గా ఎలా చేయాలో ఐడియా ఉండాలి. మరి దీని యొక్క షార్ట్ ఫామ్ ఎలా చేయాలి అనేది నీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే నువ్వేం చేయగలుగుతావు సార్ అంటే క్వశ్చన్ ఆన్సర్ అనేది చేయగలుగుతావు. ఓకేనా? ఈ క్వశ్చన్ ని కొంచెం ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చూడండి ఏమంటున్నాడు. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు సార్ అంటే ఒక పర్సన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడంట. మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అతనికి ఏం చెప్పారు అంటే మొదటి రోజు 3 ఎగ్జామ్స్ పెట్టారు. ఏంటి సార్ అవి అంటే మ్యాథమెటిక్స్. ఓకేనా? మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, మ్యాథ్స్ 3. ఓకేనా అండి? మొదటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది రా అన్నాడు. సో వెంటనే వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళగానే ఫస్ట్ మ్యాథ్స్ 1 ఎగ్జామ్ పెట్టారు, రాశాడు. నెక్స్ట్ మళ్ళీ మ్యాథ్స్ 2 పేపర్ ఇచ్చాడు, రాశాడు. నెక్స్ట్ మళ్ళీ మ్యాథ్స్ 3 పేపర్ ఇచ్చాడు. సో వెంటనే ఏం చేశాడు 3 పేపర్స్ ఎగ్జామ్ రాసి వాడు వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ డే మళ్ళీ రమ్మని ఫోన్ చేశారు. ఏంటి సార్ అన్నాడు. రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది రా అన్నాడు. ఓకే సార్ అని చెప్పి వాడు మళ్ళీ బయలుదేరి వచ్చాడు. మరి ఇంగ్లీష్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఏం చేశాడు, మొదట పేపర్ 1 ఇచ్చారు, వెంటనే ఎగ్జామ్ రాశాడు. లేసి వెళ్ళిపోబోతుంటే మళ్ళీ పిలిచారు, ఇంకొక పేపర్ ఉంది, పేపర్ 2 కూడా రాయండి అన్నాడు. ఓకే సార్ అని చెప్పి వాడు ఏం చేశాడు ఇంగ్లీష్ పేపర్ 1 రాశాడు, పేపర్ 2 కూడా రాశాడు. అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ వచ్చాడు. ఈ రోజు ఏం ఎగ్జామ్ సార్ అని అడిగాడు. ఈ రోజు సైన్స్ ఎగ్జామ్ ఉంది అన్నాడు. ఓకే అని చెప్పి అతనికి ఒక పేపర్ ఇచ్చారు, వెంటనే ఆ పేపర్ రాశాడు. రాసి ఇంకా అతను కూర్చొనే ఉన్నాడు. అప్పుడు వెంటనే వాడికి చెప్పారు సైన్స్ ఒక పేపరే ఉంది, ఎగ్జామ్ అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీ రిజల్ట్ మేము మీకు ఫోన్ చేసి చెప్తాము అన్నారు. ఓకే అని ఆ పర్సన్ వెయిట్ చేశాక ఒక 2 days కి అతనికి కాల్ వచ్చింది. మరి ఆ కాల్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే మ్యాథమెటిక్స్ లో మీకు 60% మార్కులు వచ్చాయి, మ్యాథమెటిక్స్ 3 పేపర్స్ రాశారు కదా మీకు 60% మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్ 2 పేపర్స్ ఎగ్జామ్ రాశారు కదా మీకు 70% మార్కులు వచ్చాయి, మరి సైన్స్ వచ్చేసి 50% మార్కులు వచ్చాయి అని చెప్పాడు. మరి వెంటనే ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉన్నాడు. ఓకేనా? మ్యాథ్స్ లోనేమో నాకు 60% వచ్చాయి, ఇంగ్లీష్ లోనేమో 70% వచ్చాయి, సైన్స్ లో 50% వచ్చాయి. బట్ ఈ హోల్ ఎగ్జామ్ లో అసలు నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, అసలు ఎంత శాతం మార్కులు వచ్చాయి అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఎన్ని శాతమో కనుక్కుంటే ఏమైపోయింది సార్ అంటే ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో దీని మీనింగ్ తెలిసింది కాబట్టి వెంటనే మనోళ్ళు ఏం చేస్తారు సార్ అంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాస్తూ ఉంటారు. ఎందుకు సార్ అంటే టైం వేస్ట్ కావాలి అంటే ఇలాంటి పనులే చేయాలి కాబట్టి. ఓకేనా? చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు మొదట ఎన్ని పేపర్స్ ఎగ్జామ్ పెట్టారు సార్ ఫస్ట్ రోజు అంటే 3 పేపర్స్ ఎగ్జామ్ పెట్టారు. చూడండి, మరి మొదటి రోజు అతను వెళ్ళిన వెంటనే అతనికి ఎన్ని పేపర్స్ ఎగ్జామ్ పెట్టారు 3 పేపర్స్ ఎగ్జామ్ పెట్టారు. మరి ఏంటి సార్ ఆ 3 పేపర్స్ అంటే మ్యాథమెటిక్స్ కి సంబంధించి 3 పేపర్స్ ఎగ్జామ్ పెట్టారు. మరి ఈ 3 పేపర్స్ లో ఇతను ఎంత మార్కులు తెచ్చుకున్నాడు సార్ అంటే 60% మార్కులు తెచ్చుకున్నాడు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు, వెళ్ళాడు. మరి నెక్స్ట్ డే ఎన్ని పేపర్స్ ఇచ్చారు సార్ ఇతనికి అంటే 2 పేపర్స్ ఇచ్చాడు. మరి ఆ 2 పేపర్స్ ఏంటి సార్ అంటే ఇంగ్లీష్ పేపర్స్ అండి. చూడండి, ఇంగ్లీష్ 1 అండ్ ఇంగ్లీష్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 పేపర్స్ లో అతను ఎన్ని మార్కులు సాధించాడు సార్ అంటే 70% మార్కులు సాధించాడు. ఓకే,
నెక్స్ట్ తర్వాత రోజు మళ్ళీ రమ్మన్నాడు. సో వెంటనే వాడు వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు ఎన్ని పేపర్స్ ఎగ్జామ్ పెట్టారు సార్ అంటే ఒక పేపర్ ఎగ్జామ్ పెట్టారు. ఆ పేపర్ పేరే వాడు ఏమంటున్నాడు అంటే సైన్స్ పేపర్ అంటున్నాడు. ఓకేనా అండి. మరి సైన్స్ పేపర్ లో ఎన్ని మార్కులు సాధించాడు సార్ అంటే 50% మార్కులు సాధించాడు. ఇది జరిగింది. మరి వాడు అడుగుతున్న విషయం ఏంటి సార్ అంటే నేను మొదటి రోజు 3 పేపర్లు, రెండో రోజు 2 పేపర్లు, తరువాత రోజు ఒక పేపర్, అంటే మొత్తం నేను ఎన్ని పేపర్స్ ఎగ్జామ్ రాశాను? 6 పేపర్స్ ఎగ్జామ్ రాశాను. మరి 6 పేపర్స్ లో కలిపి నాకు వచ్చిన మార్కుల యొక్క శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా అండి. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామో ఒకసారి చూద్దాం. చూడండి. మరి ఇప్పుడు వెంటనే నేను వెళ్ళి అడిగాను ఎన్ని పేపర్స్ రాసావు ఎగ్జామ్ అన్నాను. 3 పేపర్స్ అన్నాడు. మరి ఒక్కొక్క పేపర్ ఎన్ని మార్కులకి? 100 మార్కులకి. మరి మ్యాథ్స్ 3 పేపర్లు ఉన్నాయి అంటే పేపర్ 100 మార్కులు కాబట్టి మరి 3 పేపర్లకి నీకు ఎన్ని మార్కులు సార్ ఎగ్జామ్ అంటే 300 మార్కులకి ఎగ్జామ్ అనేది జరిగింది. ఓకే. మరి ఇతనికి ఎన్ని మార్కులు వచ్చాయి? 60%. ఓకేనా అండి. చూడండి. మరి 60% అంటే ఎంత సార్ అంటే ఇక్కడ చూడండి 10% విలువ 30. మరి 60% విలువ ఎంత సార్ అంటే జస్ట్ 180. అంటే ఏంటి సార్ అంటే 300 మార్కులకి మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది. మరి 300కి గాను అతనికి వచ్చింది ఎన్ని మార్కులు సార్ అంటే జస్ట్ 180 మార్కులు వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ ఏం ఎగ్జామ్ జరిగింది సార్ అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగింది. చూడండి. మరి ఇంగ్లీష్ ఎగ్జామ్ లో ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 2 పేపర్స్ ఉన్నాయి. మరి పేపర్ కి 100 మార్కులు కాబట్టి 2 పేపర్స్ కి ఎన్ని మార్కులు సార్ అంటే ఒక 200 మార్కులకి ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగింది. ఓకేనా. మరి ఇతనికి ఎన్ని మార్కులు వచ్చాయి? 70%. చూడండి. 10% విలువ 20 అంటే మరి 70% విలువ ఎంత సార్ అంటే వెంటనే మనం ఏం చెప్పొచ్చు? 140 మార్కులు. ఓకేనా. ఇంగ్లీష్ మొత్తం 200 మార్కులకి జరిగితే అతనికి 140 మార్కులు అనేవి రావడం అనేది జరిగింది. ఓకేనా అండి. నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ ఏంటి సార్ అంటే సైన్స్. మరి సైన్స్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి? ఒకే ఒక పేపర్. మరి పేపర్ కి ఎన్ని మార్కులు? 100 మార్కులు. ఓకేనా అండి. మరి సైన్స్ పేపర్ 100 మార్కులకు ఉంది. మరి ఇతనికి ఎన్ని మార్కులు వచ్చాయి? 50% మార్కులు వచ్చాయి. ఓకేనా. మరి 50% అంటే ఎంతకి సమానం సార్ అంటే జస్ట్ 50 మార్కులకి సమానం అయిపోయింది. సో వెంటనే అప్పుడు నేను అతన్ని అడిగాను. ఏమని అడిగాను అంటే అసలు ఎగ్జామ్ ఎన్ని మార్కులకి జరిగిందిరా అని అడిగాను. అప్పుడు వెంటనే వాడు చెప్పాడు సార్ ఇక్కడ 300, ఇక్కడ 200, ఇక్కడ 100. సో మొత్తం ఎన్ని వందలకి జరిగింది అంటే 600 మార్కులకి ఎగ్జామ్ జరిగింది సార్ అని వాడు చెప్పాడు. ఓకే. మరి నీకెన్ని మార్కులు వచ్చాయిరా అన్నాను. చూడండి. అప్పుడు వాడు నాకేం చెప్తున్నాడు అంటే మ్యాథమెటిక్స్ లో 180, నెక్స్ట్ ఇంగ్లీష్ లో 140, మరి సైన్స్ లో 50 మార్కులు సార్ అన్నాడు. మరి 140కి 50 కలిపితే 190, 190కి 180 కలిపితే ఎంత సార్ అంటే 370 అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడు నేను వాడికి చెప్పాను. ఏం చెప్పాను అంటే అరే మొత్తం 600 మార్కులకి ఎగ్జామ్ జరిగిందిరా, నీకు వచ్చింది 370 మార్కులు అని చెప్పాను. అప్పుడు వెంటనే వాడు అడుగుతున్నాడు అసలు ఎంత శాతం సార్ నా మార్కులు అన్నాడు. మరి వెంటనే నేను ఏం చేశాను అంటే నాకు కావలసిన యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి. మరి మొత్తం ఎన్ని మార్కులకు జరిగింది సార్ ఎగ్జామ్ అంటే 600 మార్కులకి జరిగింది. ఓకే. మరి వీడికి ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అంటే 370 మార్కులు వచ్చాయి. ఓకేనా అండి. ఎంత శాతం అన్నాడు. మరి ఎంత శాతం అనగానే ఏం చేయాలని చెప్పాను? ఇంటూ 100 చేయాలి. అందుకే ఇంటూ 100 చేశాను. అయిపోయింది. చూడండి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ నా దగ్గర ఉంటది. ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. మరి 6వ ఎక్కంతో క్యాన్సిల్ చేద్దాం. చూడండి. 6 ఎంత సార్ అంటే 36, 1 మిగిలింది. నెక్స్ట్ మళ్ళీ 6 1 ఎంత సార్ అంటే 6, ఎంత మిగిలింది? 4 మిగిలింది. సో 6 ఎక్కంలో 4 పోదు కాబట్టి పాయింట్ పెట్టాను. నెక్స్ట్ 6 ఎంత సార్ అంటే 36, మళ్ళీ 4 మిగిలింది. మళ్ళీ పాయింట్ వల్ల 6 ఎంత సార్ అంటే 36. ఇదే రిపీట్ అవుతూ ఉంది కాబట్టి నా ఆన్సర్ ఎంత అని చెప్తున్నాను అంటే 61.66% అని చెప్పాను. మరి ఇది ఇక్కడ ఎంత ఉంది సార్ అంటే 61.33. మరి 61.33 అవుతుందా? అవ్వదు. మరి 60.67 అవుతుందా? అవ్వదు. మరి 60% అవుతా? అవ్వదు. చూడండి. మరి 61.66 అన్నా మరి 61.67 అన్నా కానీ రెండు ఎలా ఉంటాయి సార్ అంటే సుమారుగా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి వెంటనే సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటారు అంటే యావరేజెస్ అనే టాపిక్ ఈజీ కదా, మరి ఆ టాపిక్ ని ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తే సరిపోయిద్ది అని ఒక అపోహలో అయితే ఉంటారు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్పీడ్ గా ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కానీ ఆన్సర్
ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఓకేనా. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ కావాలి. నాకు ఆన్సర్ కాదు ఇంపార్టెంట్, విత్ ఇన్ సెకండ్స్ లో రావాలి. మరి ఇలా చేయడం వల్ల ఎంత సమయం వేస్ట్ అయింది అనేది ఇప్పటి వరకు వీడియో విన్నా మీకే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి దీన్ని విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా చేయాలి అనేది ఒక్కసారి నేనైతే చెప్తాను. మరి దాని గురించి తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు నీకేం ఐడియా ఉండాలి సార్ అంటే కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి, ఓకేనా. జనరల్ గా చేసేవాడికి ఎంత సమయం పట్టిద్ది, మరి కాన్సెప్ట్ ఐడియా ఉన్న వాడికి ఎంత సమయం పట్టిద్దో ఒక్కసారి మనం అయితే చూద్దాం చూడండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాథ్స్ లో 60%, ఇంగ్లీష్ లో 70%, సైన్స్ లో 50% అంటున్నాడు, ఓకేనా. మరి నాకు యావరేజ్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ మీకు ఒకటి విషయం చెప్పాను, అన్నిటికన్నా తక్కువ వాల్యూని యావరేజ్ గా ఎజంప్షన్ చేసుకోండి అని. సో వెంటనే అన్నిటికన్నా తక్కువ 50% కాబట్టి మరి నేను యావరేజ్ ని ఎంత ఎజంప్షన్ చేసుకున్నాను, 50% అని ఎజంప్షన్ చేసుకున్నాడు. మరి ఏది సార్ 50% కనబడట్లేదు అంటే ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది చూడండి. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత నేను ఎజంప్షన్ చేసుకున్నాను, 50% అని ఎజంప్షన్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్కటి దగ్గర ఎంత ఉండాలి, 50% ఉండాలి. ఇంకా ఎక్కువ ఉంటే ఏం చేస్తాను, వాడి దగ్గర నుంచి లాగేసుకుంటాను, ఓకేనా అండి. వెంటనే వీడి దగ్గరికి వెళ్ళాను, ఓకేనా, మ్యాథ్స్ పేపర్. మరి ఇప్పుడు ఎంత ఉండాలి, 50% ఉండాలి. మరి నీ దగ్గర ఎంత ఉంది, 60% ఉంది సార్ అన్నాడు, ఓకేనా అండి. అంటే ఎంత ఎక్కువ ఉంది అన్నాను, 10% ఎక్కువ ఉంది సార్ అన్నాడు, ఓకేనా. మరి ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ లో వీడి దగ్గర ఎంత శాతం ఎక్కువ ఉంది సార్ అంటే 10% ఎక్కువ ఉంది. మరి ఒక్కొక్క పేపర్ లో ఉండాల్సింది 50%. మరి నీ దగ్గర 60% ఉంది. మరి నువ్వు 3 పేపర్స్ కాబట్టి ఒక్కొక్క దగ్గర 10% కాబట్టి 3 పేపర్లో నీ దగ్గర ఉన్నది ఎంత అన్నాను, 30% సార్ తీసేసుకోండి, నన్ను ఏం చేయొద్దు అన్నాడు. వెంటనే వాడి దగ్గర నుంచి 30% లాగేసుకున్నాను, ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళాను, ఏం చెప్పాను, ఒక్కొక్కరి దగ్గర 50% ఉండాలి, నీ దగ్గర ఏంది 70% ఉంది అన్నాను. ఓకే సార్ ఆ 20% తీసుకోండి అన్నాడు. మరి 20% తీసుకునే ముందు వాడిని అడిగాను, ఏమని అడిగాను అంటే ఇక్కడ ఎన్ని పేపర్స్ ఉన్నాయి నీ దగ్గర అన్నాను. 2 పేపర్స్ సార్ అన్నాడు, ఓకేనా. ఒక్కొక్క పేపర్ లో ఉండాల్సింది 50%. మరి నీ దగ్గర 2 పేపర్స్ ఉన్నాయి కాబట్టి మొదటి పేపర్ లో 20 ఎక్కువ ఉంది, రెండో పేపర్ లో 20 ఎక్కువ ఉంది. మరి ఆ మొత్తం 40 నాకు ఇచ్చేసేయి అన్నాను. నన్ను ఏం చేయొద్దు సార్, ఆ 40 కావాలంటే తీసేసుకోండి అని చెప్పేసి వెంటనే వాడు కూడా నాకు ఇచ్చేసాడు. మరి వీడి దగ్గర 50% ఉంది కాబట్టి వీడిని నేనేమనలేదు, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను సార్ అంటే వీడి దగ్గర 50%, వీడి దగ్గర 50%, వీడి దగ్గర 50% ఉండేలాగా చేయడం జరిగింది. ఇలా చేసే క్రమంలో నేనేం చేశాను సార్ అంటే వీడి దగ్గర నుంచి 30% లాక్కున్నాను, మరి వీడి దగ్గర నుంచి 40% లాక్కున్నాను. అంటే నేను మొత్తం లాక్కుంది ఎంత సార్ అంటే 70%. మరి నేను లాక్కున్న ఆ 70% ఏం చేయాలని చెప్పాను సార్ అంటే వీళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేయాలి, వీళ్ళందరికీ పంచాలి అని చెప్పాను. వీళ్ళు మొత్తం ఎన్ని సార్ అంటే 6 పేపర్స్ కాబట్టి డివైడెడ్ బై 6 అయిపోయింది. సో ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో అప్పుడే నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా అండి. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం, ఒకసారి చూడండి ఇక్కడ. మరి 6 ఎక్కం 6 ఎంత సార్ అంటే 6, ఎంత మిగిలింది, 1 మిగిలింది. మళ్ళీ 6 ఎంత సార్ అంటే 6, 4 మిగిలింది. 6 ఎంత సార్ అంటే 36, మళ్ళీ 6 ఎంత సార్ అంటే 36. శాతానికి శాతం రాశాను చూడండి. మరి 50కి 11 కలిపితే 61, 61.66%. మరి 61.66% ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి, ఓకేనా అండి. మరి ఇందాక చేసింది ఈజీగా ఉందా, మరి ఈజీగా ఉందా అనేది నువ్వే ఒకసారి అయితే ఆలోచించుకో. మరి ఇది ఎలా చేస్తున్నారు సార్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చేయగలం, లేకపోతే చేయలేం, ఓకేనా. మరి ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం రాయొద్దు సార్ అంటే చాలా మంది ఇందాక నేను చెప్పిన జనరల్ ప్రొసీజర్ మొత్తం రాస్తారు, ఎప్పుడు రాయొద్దండి. మీరు ఇలాంటి క్వశ్చన్ ని చూసినప్పుడు ఏం చేయాలి సార్ అంటే చూడండి, జస్ట్ ఆన్సర్ ని నేను ఎలా రాస్తున్నానో అలానే మీరు రాసుకోవాలి చూడండి. మరి ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉండాలి, 50% ఉండాలి కాబట్టి తక్కువ వాల్యూ 50% కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంచుకోమని చెప్పాను, 50% ఉంచుకొని మిగిలింది నాకు ఇచ్చేయండి అని చెప్పాను. మరి వీడి దగ్గర 10% ఎక్కువ ఉంది, 3 పేపర్స్ కాబట్టి 30% ఇచ్చాడు, దాన్ని ఈ మైండ్ లో పెట్టాను. మరి వీడి దగ్గరికి వెళ్తే 20% ఎక్కువ ఉంది సార్ అన్నాడు. మరి నీ దగ్గర 2 పేపర్స్ కదా అంటే ఎంత ఇవ్వాలి అన్నాడు, 40% సార్ అన్నాడు. ఆ 40% ఇక్కడ పెట్టాను. ఈ రెండింటి కలిపితే ఎంత అయింది, 70% అయింది. అంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేను లాక్కున్నది ఎంత సార్ అంటే 70%. ఆ 70% ఏం చేయాలి, ఈ 6గురికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి చూడండి. మరి ఎప్పుడైనా సరే నీ బుక్ లో ఏముండాలి సార్ అంటే ఇలా మాత్రమే సొల్యూషన్ రాసి ఉండాలి.
మరి ఇదే సొల్యూషన్ ఇంకెవరికన్నా చూపించావు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నోట్స్ వాడికి అర్థం కాదు. అరే ఏంద్రా వీడు ఇంత చిన్న షార్ట్ కట్ తో ఆన్సర్ చేశాడు, అసలు ఏం చేశాడా అని వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. మరి దానికన్నా ముందు ఇంకొక బెస్ట్ యూజ్ ఏంటి సార్ అంటే, ఒకవేళ ఇక్కడ మొత్తం సోది రాసావు అనుకోండి 3 పేపర్లో, నీ మైండ్ ఆలోచించే తత్వాన్ని అసలు కోల్పోయిద్ది. నీ మైండ్ ఏం చేసిద్ది అంటే, ఆల్రెడీ ఇక్కడ ఏదో సోది రాశాడు కదా, ఆ సోది విందామని చెప్పేసి ఇందాక నేను రాశాను చూసారా, సో దీనికింత 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 అని చెప్పేసి నీ మైండ్ దాన్నే ఫాలో అవుతుంది. ఒకవేళ నువ్వు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాయకుండా ఇది ఒక్కటే రాసావు అనుకోండి, మైండ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటది. అరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది 50%, అరే 70% ఎక్కడి నుంచి వచ్చింది, మరి డివైడెడ్ బై 6 ఎందుకు చేశాడు, ఇంత విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఎలా వచ్చింది, ఏం జరిగిందని మైండ్ యాక్టివిటీలోకి వచ్చేసింది. ఓకేనా, అప్పుడు సార్ చెప్పింది ఇది కదా అని చెప్పేసి వాడు గుర్తొచ్చింది. గుర్తు రాకపోతే ఇంకోసారి నోట్స్ ఓపెన్ చేసావు అనుకోండి, అప్పుడు నీకేమొస్తుంది, ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడు నువ్వు ఇదే విధంగా రాసుకో, అప్పుడే నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవుతావు. ఓకేనా, మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి లో ఉంది, కాబట్టి సిని ఆన్సర్ గా మనం అయితే చూస్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఒకసారి చూద్దాం. మరి చూడండి ఏమంటున్నాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్, అక్షయ్ అండ్ అతుల్ ఈస్ 46 kgs. ఓకే, if the average weight of Gopal and Akshay be 40 kgs, okay, and then Akshay and Atul be 45 kgs, okay, then the weight of the Akshay in kgs. చూడండి ఏమంటున్నాడు, గోపాల్, అక్షయ్ మరియు అతుల్ యొక్క సగటు బరువు 46 కిలోలు. ఓకే, గోపాల్ మరియు అక్షయ్ యొక్క సగటు బరువు 40 కిలోలు. ఓకే, అక్షయ్ మరియు అతుల్ యొక్క సగటు బరువు 45 కిలోలైన అక్షయ్ యొక్క అసలు బరువు ఎంత? చూడండి, మరి దీనికోసం చాలా మంది ఏం చేస్తుంటారంటే, దీన్ని 3తో ఇంటూ చేస్తారు, మరి దీన్ని 2తో ఇంటూ చేస్తారు, దీన్ని 2తో ఇంటూ, వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వచ్చిన మెథడ్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తుంటారు సార్ అంటే, క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓకేనా, మరి నువ్వు ఏ విధంగా చేస్తున్నావు, మరి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఒక్కసారి అయితే ఆలోచన చేయి. చూడండి, మరి ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు సార్ అంటే, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, ఒకడి పేరు గోపాల్, ఒకడి పేరు అక్షయ్, ఇంకొకటి పేరు ఏంటి సార్ అంటే అతుల్. మరి వీళ్ళ 3 యొక్క సగటు వయసు ఎంత అంటే 46 సంవత్సరాలు. మరి సగటు అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఒక్కొక్కడి దగ్గర ఎంత వయసు ఉన్నట్టు, వీడి వయసు 46 సంవత్సరాలే, మరి వీడి వయసు 46 సంవత్సరాలే, మరి వీడి వయసు 46 సంవత్సరాలే అని మనం ఏం చేయాలి సార్ అంటే, అజంప్షన్ చేసుకోవాలని అర్థం. ఓకేనా అండి, మరి 3 వయసు 46 అని చెప్పేసి వాడు యావరేజ్ గా చెప్తున్నాడు. మరి నా టార్గెట్ ఏంటి సార్ అంటే, ఈ మెయిన్ యావరేజ్ మాత్రమే నా టార్గెట్. ఓకే, వీళ్ళ 3 అడిగితే మా వయసు 46 సంవత్సరాలు అన్నారు. నెక్స్ట్ తర్వాత ఇద్దరినే పిలిచాను, ఎవరిని సార్ అంటే గోపాల్ మరియు అక్షయ్. మరి వీళ్ళిద్దరిని పిలిచి మీ వయసు ఎంత అని అడిగాను. మరి వీళ్ళిద్దరూ మా సగటు వయసు ఎంత అంటే 40 అని చెప్పారు. వెంటనే నేను షాక్ అయ్యాను. ఏమని చూడండి, అంతకు ముందు మీ 3 పిలిస్తేనేమో 46 అన్నారు కదా, మరి మీ ఇద్దరిని పిలిస్తే ఏంద్రా మీరు 40 అనే చెప్తున్నారు అంటే ఎంత తక్కువ చెప్తున్నారు అన్నాను. 6 తక్కువ చెప్తున్నాం సార్ అన్నాడు. అవునా కాదా? మరి ఒక్కొక్కడు 6 తక్కువ చెప్తున్నారు అంటే మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి మీరిద్దరు ఎంత తక్కువ చెప్పారు అన్నాను. మేమిద్దరం 12 తక్కువ చెప్పాం సార్ అన్నాడు. అందుకే ఏం చేశాను, -12 తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ తర్వాత అక్షయ్ మరియు అతుల్ని పిలిచాను. చూడండి, ముందేమో 3 పిలిచాను, తర్వాత వీళ్ళిద్దరిని పిలిచాను, తరువాత ఆ చివరి ఇద్దరిని అంటే అక్షయ్ మరియు అతుల్, మరి వీళ్ళిద్దరిని ఒకసారి పిలిచాను, వచ్చారు. మరి మీ యొక్క యావరేజ్ ఎంతరా అన్నాను. మరి వెంటనే వాళ్ళు ఎంత చెప్పారు అంటే మా యావరేజ్ 45 సార్ అని చెప్పారు. మళ్ళీ నేను షాక్ అయ్యాను. చూడండి, మరి మీ 3 అడిగినప్పుడేమో మీరు 46 అన్నారు, మరి ఇప్పుడేంద్రా మీ ఇద్దరిని అడిగితే 45 అనే చెప్తున్నారు, ఎంత తక్కువ చెప్తున్నారు అన్నాను. సార్ మేము 1 తక్కువ చెప్తున్నాం సార్, మరి ఇద్దరం ఉన్నాం కాబట్టి మేమిద్దరం కలిసి ఒక 2 తక్కువ చెప్తున్నాం సార్ అని వెంటనే వాడు నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఎనఫ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఏం జరిగింది సార్ అంటే అక్కడ -12 ఇక్కడ -2. ఓకేనా, అంటే వీడొక 12 తక్కువ చెప్పారు, వీళ్ళొక 2 తక్కువ చెప్పారు, అంటే మొత్తం మీద ఎంత తక్కువ చెప్పారు సార్ అంటే 14 తక్కువ చెప్పారు. ఆ 14లో నేనేం చేస్తాను సార్ అంటే రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, చూడండి, మరి 6లో నుంచి 4 పోతే ఎంత సార్ అంటే 2, మరి 4లోంచి 1 పోతే ఎంత సార్ అంటే 3. సో వెంటనే నా ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 32 అవుతుంది.
ఈ 32 ఎవరి వయసు సార్ అంటే అక్షయ్ యొక్క వయసు అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్ లో నేనైతే చెప్తాను. మరి సార్ ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు, మరి ఇలా తీసుకోవడానికి కారణం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా, ఇంకొకసారి చెప్తాను, ఒక్కసారి అయితే చూడు. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నా టార్గెట్ ఏంటి సార్ అంటే వాడు చెప్పిన ముగ్గురు యొక్క సగటు వయసు మాత్రమే నా టార్గెట్. చూడండి, మరి వీళ్ళ ముగ్గురు యొక్క సగటు వయసు ఎంత సార్ అంటే 46. మరి ఎవరిని ఫోకస్ చేస్తాను సార్ అంటే నేను ఈ ఏజ్ ని మాత్రమే ఫోకస్ చేస్తాను. మరి వచ్చే నాకు ఆన్సర్ కావాలి అంటే నేనేం చేస్తాను సార్ అంటే 46కి ఒక నెంబర్ ని కలపడము లేదా 46 నుంచి ఒక నెంబర్ తీసేయడమో జరుగుతుంది. ఓకేనా అండి, ముగ్గురు యొక్క సగటు వయసు ఎంతో నాకు తెలుసు, దాన్నే ఇక్కడ నేను రాశాను. మరి ఈ నెంబర్ కి ఇంకొక నెంబర్ ని కలపడం గాని లేదా ఇంకో నెంబర్ ని తీసేయడం గాని చేస్తాను. మరి ఎంత తీసేస్తున్నాను ఎంత కలుపుతున్నాను అనేది ఒకసారి మీరే చూద్దరు. చూడండి, మరి వీళ్ళ ముగ్గురుదేమో 46, మరి వీళ్ళ ఇద్దరిది ఎంత సార్ అంటే 40 కిలోలు. ఓకేనా, మరి 46 ఉండవలసిన వాళ్ళు 40 అయ్యారు అంటే ఎన్ని కిలోలు తగ్గారు, 6 కిలోలు తగ్గారు. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఎంత తగ్గించుకున్నారు సార్ అంటే ఒక 12 కిలోలు తగ్గించుకున్నారు. తగ్గారు కాబట్టి మైనస్ పెట్టాను. ఒకవేళ పెరిగితే ఏం చేసేవాడిని సార్ అంటే ప్లస్ అనేది తీసుకునేవాడిని. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి తరువాత చివరి ఇద్దరిని అడిగాను. మరి వీళ్ళిద్దరూ మా వయసు ఎంత సార్ అంటే 45 సంవత్సరాలు అని చెప్పాను. మరి ఉండాల్సింది 46 కదా, మీరేంద్ర 45 చెప్తున్నారు, ఎంత తగ్గించుకున్నారు అన్నాను. సగటు 1 తగ్గించుకున్నాం సార్ అన్నాడు. మరి మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు, ఇద్దరున్నారు కదా, అంటే ఒక్కొక్కడు 1 తగ్గించుకున్నాడు కాబట్టి మీరు 2 తగ్గించుకున్నారా అన్నాను. అవును సార్ అన్నాడు. చూడండి, అదేమో 12 తగ్గించుకున్నాడు, వీడేమో 2 తగ్గించుకున్నాడు. అంటే మొత్తం మీద ఎంత తగ్గాలి సార్ అంటే ఒక 14 తగ్గించాలి. సో వెంటనే 14 తగ్గించేస్తే నా ఆన్సర్ ఎంత సార్ అంటే 32 అని మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటది. ఓకేనా, ఒక్కోసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఏ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఏ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఒక్కోసారి ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది, ఒక్కోసారి ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. మరి ఇవి ఎలా వస్తాయి సార్, ఎందుకు వస్తాయి సార్ అంటే ఇలాంటి మోడల్ ని ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయి. ఆ మోడల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు నీకేమొస్తుంది సార్ అంటే ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా అండి, ఇప్పుడు నా ఆన్సర్ ఎంత సార్ అంటే జస్ట్ 32. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 4-5 ఉన్నాయండి. ఓకేనా, నేను చెప్పే ఈ 20 క్వశ్చన్స్ లో ఆ 4-5 క్వశ్చన్స్ ని ఇదే టెక్నిక్ ద్వారా వాడతాను. మరి నాకన్నా ముందే నువ్వెందుకు వాడకూడదు, ఒకసారి ట్రై చేయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 3ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది యావరేజెస్ అని చెప్పేదానికంటే మనం స్పీడ్స్ అని అయితే చెప్పొచ్చు. ఓకేనా అండి, ఇది స్పీడ్స్ అనే టాపిక్ నుండి బేస్ చేసుకుని వచ్చింది. బట్ దీంట్లో యావరేజెస్ ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టి దీన్ని నేను యావరేజెస్ లెక్క తీసుకున్నాను. చూడండి ఏమంటున్నాడు, ఏ మ్యాన్ గోస్ టు అహ్మదాబాద్ ఫ్రమ్ కోల్కతా ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 9 km/h. ఓకే, and return to Kolkata at speed of 18 km/h at the same route. Okay, what is his average speed in km/h of the entire journey? చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి కోల్కతా నుండి అహ్మదాబాద్ కు 9 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి అదే మార్గంలో 18 కిలోమీటర్ల వేగంతో కోల్కతాకు తిరిగి వస్తాడు. ఓకే, మొత్తం ప్రయాణంలో అతని యొక్క సగటు వయసు ఎంత, దాన్ని కూడా km/h లో చెప్పండి అంటున్నాడు. షూర్, ఖచ్చితంగా చెప్తాను. చూడండి, మరి సగటు కనుక్కోవడానికి నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను. ఓకేనా, దూరాలు సమానంగా ఉన్నప్పుడు అంటే అతను ఎక్కడికి వెళ్ళాడు, అహ్మదాబాద్ నుంచి కోల్కతాకి వెళ్ళాడు. మరి కోల్కతా నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, అహ్మదాబాద్ కి వచ్చాడు. ఓకేనా అండి, ఇటు నుంచి వెళ్ళినప్పుడు అంత దూరమో, అటు నుంచి ఇటు వచ్చినా గానీ ఏమవుతుంది, అంతే దూరం అవుతుంది. అవునా కాదా? మరి దూరాలు సమానంగా ఉన్నప్పుడు యావరేజ్ కనుక్కోవడానికి నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే 2 into స్పీడ్ 1 అంటే S1, నెక్స్ట్ స్పీడ్ 2 అంటే ఎంత సార్ అంటే S2, మరి డివైడెడ్ బై S1 ప్లస్ S2 అనేది మన దగ్గర ఉన్న ఏకైక ఫార్ములా. అవునా కాదా? ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది నేను స్పీడ్స్ అనే టాపిక్ లో మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా అండి, మరి దీని ప్రకారం నేను ఆన్సర్ అయితే చేస్తాను. చూడండి, మరి 2 అంటే 2నే, మరి స్పీడ్ 1 వెళ్ళేటప్పుడేమో 9, మరి స్పీడ్ 2 వచ్చేటప్పుడు ఎంత సార్ అంటే 18, మరి స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 9 ప్లస్ 18 ఎంత సార్ అంటే 27. అయిపోయింది. దీన్ని నువ్వు క్యాన్సిల్ చేసావంటే చాలు, వెంటనే ఆన్సర్ మన హ్యాండ్స్ లో ఉంటుంది. ఓకేనా, చూడండి, మరి 9 1 9 ఎన్నిసార్లు సార్ అంటే 3 సార్లు. ఓకేనా,
నెక్స్ట్ 3 ఒకట్లు 3 ఎన్నిసార్లు సార్ అంటే 6 సార్లు అయిపోయింది చూడండి. 6 ఇంటూ 2 మరి 6 ఎంత సార్ అంటే 12 kmph. ఓకేనా అండి. మరి దీన్ని 12 kmph అనొచ్చు, లేదా దీన్నే కిలోమీటర్ పర్ అవర్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఉందా సార్ 12 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఆప్షన్ బి లో ఉంది, కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నీకేం తెలియాలి సార్ అంటే జస్ట్ ఫార్ములా తెలియాలి. ఈ మోడల్ ని నువ్వు గుర్తుపట్టాలి. మరి దీని యొక్క ఫార్ములా నీకు ఐడియా ఉన్నట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో నువ్వు ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది షిఫ్ట్ 2 లో వచ్చింది. చూడండి ఏమంటున్నాడు. రిచెస్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్ ఫర్ 2 hours. ఓకే. అండ్ 80 kilometers at 40 kilometer per hour. ఓకే. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది రిచెస్. చూడండి ఏమంటున్నాడు ఒకసారి. రిచెస్ 60 కిలోమీటర్ల వేగంతో 2 గంటల పాటు మరియు 40 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. ఓకే. అయినా రిచెస్ యొక్క సగటు వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ లో తెలపండి. మరి దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి మరి ఇక్కడ చూసినట్లయితే ఎంత స్పీడ్ తో వెళ్ళాడు సార్ అంటే 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు. మరి నెక్స్ట్ ఇంకొంత దూరాన్ని ఎంత స్పీడ్ తో వెళ్ళాడు సార్ అంటే 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు. ఓకేనా అండి. మరి 60 + 40 మరి 60 + 40 అంటే ఎంత సార్ అంటే 100. మరి 100లో హాఫ్. మరి 100లో హాఫ్ అంటే ఎంత సార్ అంటే జస్ట్ 50 అని చెప్పేసి ఆప్షన్ డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. అయిపోయింది. లేదు సార్ నాకు అర్థం కాలేదు, నాకు కొంచెం క్లారిటీ కావాలి అంటే షూర్ ఖచ్చితంగా చెప్దాం. చూడండి మరి వాడు అడుగుతుంది సగటు వేగం. ఓకేనా అండి. స్పీడ్. మరి స్పీడ్ కి ఫార్ములా మనం ఏం చెప్పాం సార్ అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. నీ దగ్గర డిస్టెన్స్ టైం ఉంది అనుకోండి, వెంటనే మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే స్పీడ్ అనేది చెప్పొచ్చు. ఓకేనా. మరి ఆ స్పీడ్ ఒకసారి చెప్దాం. చూడండి ఇక్కడ చూడండి మరి ఇతను ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడు 60 స్పీడ్ తో వెళ్తున్నాడు. ఎన్ని గంటలు ట్రావెల్ చేశాడు 2 గంటలు ట్రావెల్ చేశాడు. మరి గంటకి 60 స్పీడ్ తో వెళ్తున్నావు కాబట్టి 2 గంటల్లో నువ్వు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత సార్ అంటే జస్ట్ 120 కిలోమీటర్లు. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి 40 కిలోమీటర్ల వేగంతో ఎంత దూరం వెళ్ళాడంట 80 కిలోమీటర్లు. వాడే చెప్పాడు. ఓకేనా అండి. మొదటేమో ఎంత దూరం వెళ్ళాడు 120 కిలోమీటర్లు వెళ్ళాడు. మరి తరువాత ఎంత దూరం వెళ్ళాడు 80 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే మొత్తం అతను ట్రావెల్ చేసిన దూరం ఎంత సార్ అంటే 120 + 80 మరి 200 కిలోమీటర్ల దూరాన్ని అతను ఏం చేశాడు సార్ అంటే ట్రావెల్ చేశాడు. ఓకే. మరి ఎంత సమయం పట్టింది చూడండి. ఇక్కడేమో 2 గంటల సమయం పట్టింది. ఇక్కడ 40 స్పీడ్ తో వెళ్ళాడు. 80 కిలోమీటర్ల దూరాన్ని 40 స్పీడ్ తో వెళ్ళాడంటే అక్కడ కూడా ఎన్ని గంటలు బట్టి ఉంటది 2 గంటలు బట్టి ఉండింది. మరి ఇక్కడ 2 గంటలు ఇక్కడ 2 గంటలు అంటే మొత్తం ఎంత సమయం పట్టింది సార్ అంటే 4 గంటల సమయం పట్టింది. ఎనఫ్. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఎలా క్యాన్సిల్ చేస్తున్నాను. మరి 4 ఒకట్లు 4 ఎన్నిసార్లు సార్ అంటే 5 సార్లు. 4 5 20 దాని పక్కన 0. మరి పైన కిలోమీటర్స్ ఉంది, కింద అవర్స్ ఉంది. సో ఏమవుతుంది కిలోమీటర్ పర్ అవర్. దాన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే ఆప్షన్ డి లో ఉంది అని మనం చెప్తున్నాం. నువ్వు జనరల్ గా ఈ విధంగా చేయొచ్చు. లేదు సార్ ఇంత జనరల్ గా చేయాల్సిన అవసరం ఏముంది, నాకు షార్ట్ కట్ తెలుసు సార్ అంటే మనం దాని ద్వారా కూడా ఏం చేయొచ్చు సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. 60 + 40 60 + 40 ఎంత సార్ అంటే 100. మరి 100లో సగం ఎంత సార్ అంటే 50 కాబట్టి వెంటనే డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి వీళ్ళిద్దరిని ఎందుకు కలిపారు, వీళ్ళిద్దరిని ఎందుకు హాఫ్ చేశారు అనేది తెలియాలి అంటే నీకు దీనికి సంబంధించిన హోల్ కాన్సెప్ట్ ఐడియా అనేది ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. మరి క్వశ్చన్ నెంబర్ 5 ఏం అడుగుతున్నాడో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. The average age of 48 students of a class 22 years. Okay. If the age of the teacher is also included, the age of the whole group become 23 years. Okay. The age of the teacher is చూడండి ఏమంటున్నాడు. ఒక తరగతిలో 48 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు 22 సంవత్సరాలు. ఓకే. మరి ఉపాధ్యాయుని వయసును కూడా కలుపుకుంటే మొత్తం సమూహం యొక్క సగటు వయసు 23 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అయినా ఆ ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? మరి ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఎలా చేయొచ్చు సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు అని చెప్పాను. మరి సెకండ్స్ లో చేస్తున్నానో లేదో ఒకసారి అయితే చూడండి. మరి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు సార్ అంటే 48 మంది విద్యార్థులు. చూడండి మీకోసం చెప్తున్నాను. మరి 48 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత సార్ అంటే 22 సంవత్సరాలు. ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీ కదా. 48 మంది ఎవరున్నారు విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క సగటు వయసు ఎంత సార్ అంటే 22 సంవత్సరాలు.
మరి ఇప్పుడు ఆ వయసు సడన్ గా ఎంతగా మారింది సార్ అంటే 23గా మారింది. ఓకేనండి. నాకు కావలసింది న్యూ యావరేజ్, అందుకే వెంటనే ఇక్కడ ఏం చేశాను సార్ అంటే ఆ న్యూ యావరేజ్ ని తీసుకొచ్చి ఇక్కడ రాశాను. చూడండి, 48 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత? 22 సంవత్సరాలు. మరి 22 ఉండాల్సింది ఎంతగా మారింది? 23గా మారింది. ఆ 23 ఇక్కడ రాశాను. మరి వెంటనే వెళ్ళి వాళ్ళని అడిగాను ఏమని అంటే, మీ వయసు 22 ఉండాలి కదా, 23గా ఎందుకు మారింది అన్నాను. అప్పుడు వెంటనే వాడు నాకేం చెప్పాడు అంటే, మా గ్రూప్ లో టీచర్ యాడ్ అయ్యారు సార్ అని చెప్పాడు. ఓకేనా. మరి టీచర్ యాడ్ అవడం వల్ల 22 ఉండాల్సింది 23 అయ్యిందంటే ఎన్ని కిలోలు పెరిగింది అన్నాను. 1 కిలో పెరిగింది సార్ అన్నాడు. మరి మీరు మొత్తం ఎంత మందిరా బాబు ఉంది అన్నారు. 48 మంది ఉన్నాం సార్ మేము. 48 మంది సగటు 22 ఉండాల్సింది, మరి మా 48 మంది సగటు 23గా మారింది సార్. అంటే ఒక్కొక్కడికి 1 కేజీ ఇచ్చాడు. అంటే మా సమూహానికి మొత్తం అతను ఎన్ని కిలోలు ఇచ్చాడో తెలుసా? 48 కిలోలు ఇచ్చాడు సార్ అన్నాడు. అయిపోయింది ఆన్సర్ అని చెప్పాను. చూడండి, మరి 48కి 3 కలుపుతాం, 8కి 3 కలిపితే ఎంత సార్ అంటే 11. ఆ 1 ఇక్కడ రాద్దాం. చూడండి, 4 3 ఎంత సార్ అంటే 7. వెంటనే మనం ఆన్సర్ ఎంత తీసుకుందాం సార్ అంటే 71 తీసుకుందాం. ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే బిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. అయిపోయింది. ఇంకా ఈజీగా కావాలి సార్, నాకు ఇది కూడా వద్దు సార్ అంటే చూడండి, ఇక్కడ ఉన్నదేమో 48, మరి ఇక్కడ ఉన్నది ఎంత సార్ అంటే 23. వీళ్ళిద్దరిని కలుపు ఆన్సర్ వచ్చింది. మరి వీళ్ళిద్దరిని ఎప్పుడు కలపాలి సార్ అంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఉన్నప్పుడు, ఒకటేనా గ్యాప్ ఒకటి ఉన్నప్పుడు. అలా గుర్తుపెట్టుకోవద్దు. ఓకేనా అండి, కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ఓకేనా, దాన్ని బట్టి పట్టడం అంటారు. మనం బట్టి పట్టొద్దు, నేను చెప్పిన దాని ప్రకారం అర్థం చేసుకోండి. ఓకేనా, 48 మంది యొక్క సగటు ఎంత ఉంది? 22 ఉంది. మరి 22 ఉండాల్సింది ఇప్పుడు ఎంతగా మారింది సార్ అంటే 23గా మారింది. న్యూగా మారింది నా టార్గెట్. ఓకేనా, మరి 22 ఉండాల్సింది ఎంతగా మారింది? 23 మారింది. వెంటనే వెళ్ళి వాడిని అడిగాను, అరే 22 ఉండాల్సింది 23 ఎందుకు అయిందిరా అన్నాను. మా సార్ వచ్చి జాయిన్ అయ్యాడు సార్ అన్నాడు. ఓకేనా, అంటే మీ అందరి దగ్గర 22 22 22 ఉండాల్సింది మరి 23 23 23గా మార్చాడు అంటే ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడు రా అన్నాను. 1 కిలో ఇచ్చాడు సార్ అన్నాడు. మరి మీరు మొత్తం ఎంత మంది ఉన్నారు రా అన్నాను. 48 మంది ఉన్నాం సార్. మరి 48 మందికి ఒక్కొక్క కిలో ఇచ్చాడు. ఓకేనా, అసలు యావరేజ్ 23, మరి ఒక్కొక్కరికి 48 అంటే మొత్తానికి కలిపి 48 కిలోలు ఇచ్చాడు కాబట్టి టోటల్ యాడ్ చేస్తే సరిపోయింది. మరి మొత్తం ఎంతకి సమానం సార్ అంటే 71కి సమానం. మరి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా గానీ నేను ఇదే విధంగా చేస్తాను. నువ్వు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకేనా, ఉందా సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. The average score of 7 players was initially recorded as 55. Okay. However, it was later discovered that a score of 35 had been mistakenly read at 53. Okay. Determine the correct average score. Okay నండి, చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. మొదట్లో 7 మంది ఆటగాళ్ల యొక్క సగటు 55గా నమోదు చేయబడింది. ఓకే, అయితే తరువాత 35 స్కోరును తప్పుగా 53గా చదివారని తెలుసుకున్నారు. ఓకే, అయినా సరి అయిన సగటు ఎంత? మరి ఈ క్వశ్చన్స్ చాలా చిన్న క్వశ్చన్స్ అండి. చాలా మంది పాయింట్ లో ఉండేసరికి క్వశ్చన్ ని పక్కన పెట్టేయడం, ఆ క్వశ్చన్ ని వదిలేయడం అనేది చేస్తారు. ఇక్కడ చూడండి ఏం జరిగింది అంటే 7 మంది ఆటగాళ్ల యొక్క సగటు ఎంతో తెలుసా? 55 అని చెప్పారు. చూడండి, ఇక్కడ మనం వెళ్ళి అడిగాం, మేము 7గురు ఉన్నాం కదండి, మా సగటు ఎంతో చెప్పండి అన్నాం. మరి వెంటనే వాడు ఏం చెప్పాడు అంటే మీ సగటు ఎంతో కాదండి 55 అని చెప్పాడు. మరి వెంటనే మనం చాలా ఆనందపడ్డాం. అరే మా స్కోర్ 55 55 55 అని అందరికీ చెప్పుకుంటా వెళ్ళిన తర్వాత వెంటనే మనకు ఒక ఫోన్ వచ్చింది. ఏమని చెప్పారంటే, అరే బాబు మీకు వచ్చిన స్కోర్ 35. చూడండి, 35 స్కోర్ ని తప్పుగా 53 అని చదివాము అని చెప్పాడు. వెంటనే మనం షాక్ అయిపోయాము. ఓకేనా, అంటే మనకు వచ్చిన స్కోర్ ఏమో ఎంత? 35. మరి వాడేం చేశాడు తెలియక రివర్స్ లో 53 అని చదివాడు. అంటే మనకు వచ్చిన స్కోర్ ఏమో 35, మరి వాడు చదివింది ఎంత సార్ అంటే 53 అని చదివాడు. మరి వెంటనే వాడు ఆ విషయం చెప్పాడు, అరే బాబు మీకు వచ్చింది 35 స్కోరే, మేము 53 అని తప్పుగా చెప్పాము, దాని వల్ల మీకు స్కోర్ ఎక్కువ వచ్చిందిరా అన్నాడు. అప్పుడు వెంటనే మనం షాక్ అయిపోయాం.
అరే నా స్కోర్ తగ్గిపోయింది, నా స్కోర్ తగ్గిపోయింది, నా స్కోర్ తగ్గిపోయింది అని. ఎంత తగ్గిద్ది అనేది క్వశ్చన్ చూడండి. మరి 33 ఉండాల్సింది సడన్ గా ఎంత అని చెప్పాడు వాడు, 53గా చదివాడు. నీకు వచ్చిందేమో 35 స్కోరు, మరి వాడు చెప్పింది ఎంత సార్ అంటే 53. అంటే ఎంత ఎక్కువ చెప్పాడు సార్ అంటే ఒక 18 ఎక్కువ స్కోర్ చెప్పాడు. ఓకేనా, నీకు వచ్చిన దానికంటే వాడు ఏం చేశాడు, 18 ఎక్కువ స్కోర్ చెప్పాడు. మరి ఆ స్కోర్ ని మనం ఏం చేయాలి సార్ అంటే తీసేయాలి. ఓకేనా, ఈ 18ని ఎవరి నుంచి తీసేయాలి సార్ అంటే ఈ 7 తగ్గించుకోవాలి. ఎందుకని, ఇది 7 యొక్క సగటు కాబట్టి. సో వెంటనే ఏం చేద్దాం, డివైడ్ ఇట్ బై 7 అయిపోయింది. చూడండి, మరి 7తో క్యాన్సిల్ చేసి ఆన్సర్ రాస్తాను చూడండి. మరి ఇక్కడ 7 ఎన్నిసార్లు సార్ అంటే 7 2 14. ఓకేనా అండి, మరి 2 పాయింట్ సంథింగ్ ఇక్కడ చూడండి. మరి ఇక్కడ 55లోంచి 2 తీసేసామనుకోండి ఎంత ఉంటది, 53 ఉంటది. మరి పాయింట్ లో ఉన్న వాల్యూ కూడా తీసేస్తున్నాం కాబట్టి ఆన్సర్ కన్ఫర్మ్ గా 53 కన్నా తక్కువ ఉండాలి. మరి 53 కన్నా తక్కువ ఇది కాదు, మరి 53 కన్నా తక్కువ ఇంత డిస్టెన్స్ ఉండదు, మరి 53 కన్నా తక్కువ ఇంత డిస్టెన్స్ ఉండదు. సో వెంటనే ఆన్సర్ ఏంటి సార్ అంటే సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అదేంటి సార్ మీరు ఈ చిన్న లాజిక్ ద్వారా కూడా ఆన్సర్ చేస్తున్నారు అంటే నాకు ప్రతి సెకండ్ కూడా చాలా చాలా విలువైనది. నేను కష్టపడ్డది నాకు దక్కాలి అంటే నేను ప్రతి సెకండ్ ని కూడా ఎంత కష్టపడాలి, ఎంత బాగా చూడాలి అనేది ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. దీన్ని కట్ చేయొచ్చుగా సార్, కట్ చేస్తే ఏమైంది అంటే కట్ చేయొచ్చు. కట్ చేయడం వల్ల నాకు వేస్ట్ అయ్యే ఆ సింగిల్ సెకండ్ కూడా పోగొట్టుకోవడం అనేది ఇష్టం లేదు అని ప్రతి విద్యార్థి గ్రహించాలి. ఓకేనా అండి, ఇక్కడ జరిగింది ఇది. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేస్తావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. మరి ఇదంతా ఎవరికైనా చెప్పాలా సార్ అంటే నువ్వెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి నీ బుక్ లో నువ్వు ఎలా రాసుకుంటావు ఒకసారి చెప్తాను చూడండి. మరి 7 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత, 7 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత సార్ అంటే 55 అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఓకేనండి, మరి 55 అని మనం ఏం చేస్తా ఉన్నాం, మేమే గెలవబోతున్నాం అనుకుంటా ఉన్నాం. మరి వెంటనే అప్పుడు వాళ్ళ మనకు స్కోర్ చెప్పారు. ఏమని అంటే మీకు 35 స్కోర్ వచ్చింది, బట్ మేము తప్పుగా చదివాము. ఎంత అని చదివాం, 55 అని చదివాము అన్నాడు. వెంటనే మనం షాక్ అయిపోయాం. ఎందుకని, అరే మన స్కోర్ 55 అని మనం ఆనందపడుతున్నాం రా, నిజంగా మన స్కోర్ 55 కాదు అని మనకు అర్థమైంది. ఎందుకు, మనకు వచ్చింది 33, వాడు చదివింది 53. తప్పుగా చదవడం వల్ల మన స్కోరు ఇంత ఎక్కువైంది, లేకపోతే మన స్కోర్ ఏమైంది, తగ్గిద్ది అని ఆలోచించాం. ఓకేనా, మరి ఎంత ఎక్కువ చదివాడు సార్ అంటే ఒక 18 ఎక్కువ చదివాడు, అందుకే ఆ 18ని తీసేయాలి. మరి ఆ 18ని ఒకటి దగ్గర నుంచి తీసేయకూడదు, వీళ్ళ 7 దగ్గర నుంచి తీసేయాలి. ఎప్పుడైతే నువ్వు ఈ ఒక్క లైన్ రాసి పెట్టుకో బుక్ లో, ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈ మోడల్లో ఇలా ఒక్క లైన్ లో చేయగలిగేవి అనుకోండి, నీ బుక్ చూసినప్పుడు ఫస్ట్ షాక్ అవుతాడు. అరే అసలు ఎలా చేసావురా ఇది అని అడుగుతాడు. ఓకేనా అండి, ఇలాంటి క్వశ్చన్ ఏది వచ్చినా గానీ ఓకేనా, 1 మిస్టేక్ పడింది అంటాడు, 2 మిస్టేక్ పడింది అంటాడు, 3 మిస్టేక్ పడింది అంటాడు, 7 నెంబర్స్ మిస్టేక్ పడి అంటాడు. ఎన్ని నెంబర్స్ అన్నా మిస్టేక్ పడినాయి, నో ప్రాబ్లం. నువ్వు ఇదే విధంగా ఒక్కసారి ఆన్సర్ చేసి వాడికి చూపెట్టు, వాడు ఖచ్చితంగా అరే అసలు ఎలా చేసావురా నువ్వు అంటాడు. నువ్వు కూడా ఇదే విధంగా చేయడానికి అలవాటు పడ్డావు అనుకోండి, ఇలాంటి మోడల్లో వచ్చిన క్వశ్చన్ ని ఆట ఆడుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ డి లో చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ లో చూసుకోండి, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనండి, సో దాన్ని మీరైతే క్లియర్ గా గమనించుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు దీని ప్రకారం ఆన్సర్ ఎలా తీసుకున్నానో చూడండి. మరి 7 1 7 2 అంటే 2 పాయింట్ సంథింగ్ తగ్గియాలి. ఓకేనా, మరి ఇప్పుడు 2 తగ్గించాను అనుకోండి 53 అవుతుంది. మరి ఇంకొంచెం తగ్గించాను అనుకోండి 53 కంటే కొంచెం తగ్గాలి. మరి 53 కంటే ఇది తక్కువ కాదు, మరి 53 కంటే కొంచెం తగ్గాలి, ఎక్కువ తగ్గకూడదు. మరి 53 కంటే కొంచెం తగ్గాలి, మరి ఇంత తగ్గిపోకూడదు. ఓకేనా అండి, మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే 52.43. ఇలా ప్రతి సెకండ్ ని నువ్వు ఎప్పుడైతే సిన్సియర్ గా చేయగలుగుతావో ఆ రోజే మన సక్సెస్ మన పక్కన వచ్చి నేనున్నాను అని చెప్తుంది. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ నెంబర్ 7 ని కూడా ఒక్కసారి మనమైతే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు ఒకసారి. The average age of 54 students of a class is 37 years. Okay, if the age of the teacher is so also included, the average age of the whole group become 38 years. Okay,
ద ఏజ్ ఆఫ్ ది టీచర్, చూడండి ఏమంటున్నాడు, ఒక తరగతిలో 54 విద్యార్థుల యొక్క సగటు 37 సంవత్సరాలు. ఓకే, ఉపాధ్యాయుని యొక్క వయసు కూడా కలుపుకుంటే మొత్తం సమూహం యొక్క సగటు 38 సంవత్సరాలు అవుతుంది. ఓకే, అయినా ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? మరి ఇందాకటి క్వశ్చనే కదా, మరి సేమ్ అదే విధంగా చేస్తాను, ఆన్సర్ వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, మరి ఇక్కడ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ అంటే 54 మంది విద్యార్థులు ఉన్నారు. చూడండి, మరి ఇక్కడ ఉన్న మొత్తం విద్యార్థులు ఎంత సార్ అంటే 54 మంది విద్యార్థులు. మరి 54 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత సార్ అంటే 37 సంవత్సరాలు. మరి సడన్ గా 38 సంవత్సరాలుగా మారింది. చూడండి, మరి 37 ఉండాల్సింది సడన్ గా ఎంత అయింది? 38గా మారింది. వెంటనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, అరే మీ ఏజ్ నిన్నటి దాకా 37 కదా, మరి 38గా ఎందుకు మారిందిరా అన్నాను. అప్పుడు వెంటనే వాడు చెప్పాడు, ఏం లేదు సార్, మాకు ఒక కొత్త సార్ వచ్చి జాయిన్ అయ్యాడు అన్నాను. అప్పుడు వెంటనే వాడు ఏం చెప్పాడు అంటే, ఆ కొత్త సార్ వచ్చి జాయిన్ అవడం వల్ల ఏం జరిగిందిరా అన్నాను. 37 ఉండవలసిన ఆ వయసు 38గా మారింది సార్ అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు పెరిగింది అన్నాను. 1 సంవత్సరం పెరిగింది సార్ అన్నాడు. అంటే ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడు రా అతను అన్నాను. ఒక్కొక్కరికి 1 సంవత్సరం ఇచ్చాడు సార్ అన్నాడు. మరి మీరు మొత్తం ఎంత మంది ఉన్నారు అన్నాను. 54 మంది ఉన్నాం సార్, మా 54 మందికి ఒక్కొక్క సంవత్సరం ఇచ్చాడు సార్. అంటే మొత్తం ఆయన మాకు ఇచ్చింది ఎంతో తెలుసా? 54 సంవత్సరాలు సార్ అన్నాడు. వెంటనే 54 కలపమన్నాను. చూడండి, మరి 8కి 4 కలిపితే ఎంత సార్ అంటే 12. ఇక్కడ 1 రాద్దాం. చూడండి, మరి 5 ఒక 4 ఎంత సార్ అంటే 92. మరి ఉందా సార్ 92 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇట్లా విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. లేదు సార్ ఈ రెండు కలుపుతాను సార్ అంటే కలుపుకో, అది ప్రతిసారి పనిచేయదు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఒకటి ఉంటేనే పనిచేసిద్ది. ఓకేనా, అంతే తప్ప నేను ప్రతిసారి కలిపాను నాకు ఆన్సర్ రాలేదు అంటే గ్యాప్ ఒకటి ఉన్నప్పుడే కలుపు, అప్పుడు పనిచేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. మరి సేమ్ ఇందాకట్లాంటి క్వశ్చన్ ఇది కూడా. మరి దీనికి మీరు ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయకూడదు? మీరే ఆన్సర్ ఎందుకు చెప్పకూడదు? నేనే ఎందుకు చెప్పాలి? చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మందార్, కేతన్ అండ్ Tushar, okay, is 45 kgs. Okay, if the average weight of the Mandar and Ketan 43 kgs. Okay, and then the weight of Kirtan and Tushar be 48 kgs. Okay, then the weight of the Kirtan in kgs is, చూడండి ఏమంటున్నాడు, మందార్, కేతన్ మరియు తుషార్ల యొక్క సగటు బరువు 45 కిలోలు. ఓకే, మందార్ మరియు తుషార్ల యొక్క సగటు బరువు 43 కిలోలు. ఓకే, మరియు కేతన్ మరియు తుషార్ యొక్క సగటు బరువు 48 కిలోలు అయితే కేతన్ యొక్క బరువు ఎంత అంటున్నాడు. మరి చెప్పాను కదా, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాను. ఏం చెప్పాను చూడండి, ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురిని పిలిచాను, నా ముందుకు వచ్చి నుంచున్నారు. మీ యొక్క సగటు వయసు ఎంత అన్నాను. సో వెంటనే వాళ్ళు ఎంత చెప్పారు అంటే 45 అని చెప్పారు. మరి నా టార్గెట్ ఏంటి సార్ అంటే ఈ 45. ఈ 40కి ఏదన్నా ఒక నెంబర్ ని యాడ్ చేయడమో లేదా ఒక నెంబర్ ని రిమూవ్ చేయడమో చేస్తాను, అవునా కాదా? మరి ఏం యాడ్ చేస్తున్నాను, ఏం రిమూవ్ చేస్తున్నాను చూద్దాం. చూడండి, మరి ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉండాలి? 43 ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ఎంత ఉంది? 43 ఉంది. ఓకే, 45 ఉండాలి, 43 ఉంది. వెంటనే వాళ్ళిద్దరిని పిలిచాను, అరే మీ ఇద్దరి యొక్క సగటు ఎంతరా అన్నాను. 43 సార్ అన్నాడు. అరే అదేంద్రా, మీరు ముగ్గురిని అడిగినప్పుడు 45 అన్నారు కదా, మరి ఇప్పుడేంది 43 అంటున్నారు అంటే ఒక 2 తక్కువ చెప్పాం సార్ అన్నాడు. ఓకేనా, మరి ఒక్కొక్కడు 2 తక్కువ చెప్పారు అంటే మీరిద్దరు ఉన్నారు కదా, మరి మీరిద్దరూ కలిసి ఎంత తక్కువ చెప్పారా అన్నాను. 4 తక్కువ చెప్పాను సార్ అన్నాడు. అందుకే -4 అని తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ తర్వాత అటు చివరున్న ఇద్దరిని పిలిచాను, మరి మీ యొక్క సగటు ఎంతరా అని అడిగాను. వీళ్ళెంత చెప్పారు? 48 అని చెప్పారు. ఓకేనా, మరి వెంటనే మళ్ళీ షాక్ అయ్యాను, అరే మీ ముగ్గురిని అడిగితే 45 అన్నారు, మరి మీ ఇద్దరిని అడిగితే ఏందిరా 48 చెప్తున్నారు, ఎంత ఎక్కువ చెప్తున్నారా మీరు అన్నాను. సార్ మీకు చెప్పబోవడం ఎందుకు సార్, ఒక్కొక్కళ్ళు 3 ఎక్కువ చెప్తున్నాం సార్. అంటే టోటల్ గా మేము ఎంత ఎక్కువ చెప్తున్నామో తెలుసా సార్? 6 ఎక్కువ చెప్తున్నాము అంటున్నాడు. చూడండి, వీళ్ళేమో 4 తక్కువ చెప్పారు, వీళ్ళేమో 6 ఎక్కువ చెప్పారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సార్ గెలిచింది అంటే 2 ఎక్కువ చెప్పారని అర్థం. ఓకేనా అండి, చూడండి, మరి ఇదేమో -4, ఇదేమో +6. మరి వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత పెరుగుతుంది సార్ అంటే జస్ట్ ఒక 2 మాత్రమే పెరుగుతుంది. ఓకేనా, మరి 45కి 2 కలిపితే ఎంత సార్ అంటే 47. అదే నా ఆన్సర్.
మరి ఉందా లేదా సార్ అంటే ఖచ్చితంగా ఉంటదండి. నువ్వు ఈ ప్రొసీజర్ కావచ్చు ఇంకో ప్రొసీజర్ లో చేసుకో, నీకు కన్ఫామ్ గా ఆన్సర్ వస్తుంది, అది 47 అవుతుంది అని నువ్వైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా తప్ప ఇంకేదన్నా మెథడ్ ద్వారా వెళ్ళావు అంటే నీ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 9 ని కూడా ఒక్కసారి మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఏమంటున్నాడు. A university have 500 faculties members, males and females only. Okay, out of which females are 60%. Okay, the average height of the females is 162 centimeters, the males is 168 centimeters. Okay, next tarvata chudandi, what is the average faculty's weight? What is the average faculty weight in centimeter in whole university? చూడండి ఏమంటున్నాడు. ఒక విశ్వవిద్యాలయంలో 500 మంది అధ్యాపకులు ఓకే, అందులో పురుషులు మరియు స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఓకేనా? అంటే దాంట్లో పురుషులు స్త్రీలు మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు. అందులో 60% మంది మహిళలు, మరి మహిళల యొక్క సగటు ఎత్తు 160 సెంటీమీటర్లు, మరి పురుషుల యొక్క సగటు ఎత్తు 168 సెంటీమీటర్లు. ఓకేనా? అయినా విశ్వవిద్యాలయంలో పనిచేసే వారందరూ అంటే ఆ ఫ్యాకల్టీల అందరి యొక్క సగటు ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? మరి దీన్ని నేను ఎలా చేస్తున్నానో చూడండి. మరి చాలా మంది ఏం చేస్తారు అంటే మొత్తం 500 మంది ఉన్నారంట, మరి 60% ఏమో మహిళలు, 40% పురుషులు, మరి మహిళలు ఇంతమంది పురుషులు ఇంతమంది, దాన్ని దీంతో ఇంటూ చేస్తా, దీని దాంతో, అలా ఏం చేయను నేను ఏం చేస్తున్నానో చూడండి. మరి ఇక్కడ 60 మంది ఎవరు సార్ అంటే మహిళలు. ఓకేనా అండి? మరి 60ని నేను క్యాన్సిల్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 60 మంది. ఓకేనా? 60% కదా, మరి 60% ఎవరు సార్ అంటే మహిళలు. మరి మహిళల ఎత్తు ఎంత సార్ అంటే 162. ఓకే, మరి పురుషులు ఎంత? మొత్తం 100% ఉంటారు. మరి 60% మహిళలు ఉన్నారు అంటే ఖచ్చితంగా 40% ఎవరు ఉంటారు సార్ అంటే స్త్రీలు ఉంటారు. అవునా కాదా? మరి ఈ స్త్రీల యొక్క ఎత్తు ఎంత సార్ అంటే 162 సెంటీమీటర్లు. 162 168 168. మరి అయితే వాడు అడుగుతుంది ఏంటి అంటే వాళ్ళిద్దరూ కలిసి, అంటే మహిళలు మరియు పురుషులు ఇద్దరూ కలిసి అన్నాడు. అంటే వీళ్ళు 60%, వీళ్ళు 40%, మొత్తం 100%. చూడండి, మరి మొత్తం 100% ఫ్యాకల్టీస్ యొక్క హైట్ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? ఇది దాని యొక్క మీనింగ్. మరి దీన్ని ఈ విధంగా చేస్తానా సార్ అంటే నేను ఈ విధంగా చెయ్యను. ఎలా చేస్తాను ఒకసారి చూడండి. మరి మొత్తం 60% కదా, మరి 60%ని 20తో క్యాన్సిల్ చేస్తాను. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే జస్ట్ 3 భాగాలు అవుతుంది. ఓకేనా? మరి 3 భాగాల విలువ ఎంతకి సమానం సార్ అంటే 162 సెంటీమీటర్లకి సమానం. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, మరి మొత్తం 60% అయిపోయింది, ఇంకా 40% మిగిలింది. 40%ని కూడా 20తో క్యాన్సిల్ చేస్తాను. ఎన్ని టైమ్స్ సార్ అంటే కరెక్ట్ గా 2 టైమ్స్. ఓకేనా? మరి ఈ 2 భాగాల విలువ ఎంత సార్ అంటే 168. మరి దాన్ని ఎలా రాస్తున్నాను సార్ అంటే 162 + 6 అని రాస్తాను. ఇలా రాయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా సార్ అంటే ఏమి ఇబ్బంది లేదండి. ఓకేనా? 68ని 62 + 6 అని రాసినా లేదా డైరెక్ట్ గా 68 అని రాసినా ఎలాంటి మిస్టేక్ లేదు, అందుకే రాశాను. చూడండి, మరి ఇప్పుడు నాకు కావాల్సింది చూడండి, ఇక్కడ 3 భాగాలు, ఇక్కడ 2 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. మరి 5 భాగాల యొక్క సగటు కావాలి. ఎలా తీసుకుంటున్నాను చూడండి. వీళ్ళ ముగ్గురు దగ్గర ఎంత ఉంది? 162 ఉంది. వీళ్ళిద్దరి దగ్గర కూడా 162 ఉంది అనుకోండి. ఈ 6ని పక్కన పెట్టండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ముగ్గురు దగ్గర 162, ఇద్దరి దగ్గర 162 కాబట్టి యావరేజ్ 5గురి దగ్గర కూడా ఎంత అవుతుంది? 162 అవుతుంది. ఓకేనా? మరొక 6ని పక్కన పెట్టాం కాబట్టి ఇక్కడ ఇద్దరు పక్కన పెట్టారు. 6 2 ఎంత సార్ అంటే 12. ఆ 12ని తీసుకొచ్చి ఏం చేయాలి సార్ అంటే వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5గురు ఉన్నారు. అందుకే 5గురికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. చూడండి, మరి 5 ఎన్ని సార్లు సార్ అంటే 2 సార్లు. 5 2 10. నెక్స్ట్ 5 4 ఎంత సార్ అంటే 20. చూడండి, ఆ 162కి 2 కలిపితే 164. మరి 164 పాయింట్ ఎంత? 4. మరి ఉందా సార్ అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. నువ్వు ఈ విధంగా కాకుండా ఇంకే విధంగా అన్నా చేసావు అనుకోండి, వెంటనే నువ్వు చేసింది ఏమైంది సార్ అంటే టైం టేకెన్ మెథడ్ అనేది అవుతుంది. నీకు ఇంకా టాలెంట్ ఉంటే, నువ్వు ఇంకా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిన విద్యార్థి అయితే ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. చూడండి ఎలా చెప్పాను నేను ఆల్రెడీ. చూడండి, మరి ఒకళ్ళు ఎత్తేమో 162, మరి ఒకళ్ళు అత్తేమో 168. అవునా కాదా? మరి నేనేం చేయమన్నాను? ఎప్పుడు తక్కువ వాల్యూ తీసుకోమన్నాను. ఓకేనా? మరి ఇక్కడ తక్కువ వాల్యూ ఎంత సార్ అంటే 162 అయిపోయింది. చూడండి,
మరి ఇప్పుడు యావరేజ్ ఎంత ఉండాలి ఒక్కొక్కరి దగ్గర? 162 ఉండాలి. మరి వీడి దగ్గర 162 ఉంది. మరి వీళ్ళ దగ్గర ఎంత ఉంది? 168 ఉంది. మరి ఉండాల్సింది 162, మీ దగ్గర 168 ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది అన్నాను. 6 ఎక్కువ ఉంది సార్ అన్నారు. ఓకేనా? మరి మీరు మొత్తం ఎంత అన్నాను. చూడండి ఇక్కడ ఎంత ఉంది? 60%. 60% క్యాన్సిల్ చేసి 3 భాగాలు చేశాను. మరి 40% కూడా నేను క్యాన్సిల్ చేసుకొని ఏం చేయొచ్చండి? 2 భాగాలు చేసుకోవచ్చు. అది నా మైండ్ లో. ఓకేనా? అంటే మీ దగ్గర ఎంత ఎక్కువ ఉందంట? చూడండి ఇక్కడ ఈ 2 భాగాల దగ్గర 6 ఎక్కువ ఉంది. ఓకేనా? అంటే మొత్తం 6 2 ఎంత? 12 భాగాలు. మరి మీ దగ్గర ఎన్ని భాగాలు ఎక్కువ ఉంది అంటే 12 భాగాలు ఎక్కువ ఉంది. ఈ 12 భాగాలు ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? వీళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందుకే 3 + 2 అంటే ఎంత సార్ అంటే జస్ట్ 5. ఓకేనా? మరి నీ నోట్స్ లో ఏం కనపడాలి సార్ అంటే ఇది మాత్రమే కనపడాలండి. ఇది మాత్రమే కనపడి ఆన్సర్ ని నువ్వు ఏం చేసి ఉండాలి అంటే ఇలా రౌండ్ అప్ అనేది చేసి ఉండాలి. ఈ బుక్ ను చూసిన వెంటనే చూసినోడు షాక్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా షాక్ అవుతావు. అరే ఇంత ఈజీగా నేను ఆన్సర్ చేశానా? మరి ఏం చేసుంటాను నేను? అప్పుడు నేను ఏ మెథడ్ ఆలోచించుంటాను? అప్పుడు ఏ విధంగా చేసుంటానని నీ మైండ్ ఆలోచనకి గురైద్ది. లేదు సార్ నేను సోదంతా రాస్తాను, మొత్తం 500 మంది ఉన్నారంట, 60% మహిళలంటే వీళ్ళు ఇంతమంది వస్తారు, లేదు 20% మంది పురుషులంటే ఇంతమంది వస్తారు, వీళ్ళ వయసును దీంతో ఇంటూ చేస్తా, దాన్ని ఇంటూ చేస్తా, వీటిని కలుపుతా, దాన్ని డివైడెడ్ బై చేస్తాను, మొత్తం సోది రాసావు అనుకో 2 పేపర్లో, నీ మైండ్ కూడా ఏం చేసిద్ది? ఆ సోదినే ప్రిపేర్ అయిపోతా ఉండిద్ది. అరే ఎందుకులే కొత్త ఆలోచించడం, మనోడు ఏదో రాశాడు దీని ప్రకారం ముందుకెళ్ళిపోతాం అనుకునిద్ది. మరి అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం, టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, క్వశ్చన్ కి ఆన్సర్ కూడా రాకుండా ఇబ్బంది పడతా ఉంటామని మీరే ఆలోచన చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మరి క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడు చూద్దాం. సేమ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఏ మ్యాన్ గోస్ టు అలహాబాద్ ఫ్రమ్ టు కోల్కతా ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 78 km/h and return Kolkata at a speed of 91 km/h. ఓకే, త్రూ ది సేమ్ రూట్. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు. వాట్ ఈస్ హిస్ యావరేజ్ స్పీడ్ ఇన్ km/h ఆఫ్ ఎంటైర్ జర్నీ. చూడండి ఏమంటున్నాడు. ఒక వ్యక్తి కోల్కతా నుండి అహ్మదాబాద్ కు గంటకి 78 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి మరి అదే మార్గంలో గంటకి 91 కిలోమీటర్లతో కోల్కతాకు తిరిగి వచ్చాడు. ఓకే, మరి మొత్తం అతని ప్రయాణంలో సగటు వేగం ఎంత? ఓకేనా అండి. మరి సగటు వేగానికి నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా చూడండి. మరి సగటు వేగానికి నేను చెప్పిన ఫార్ములా ఏం చెప్పాను అంటే 2 × S1 × S2 డివైడెడ్ బై S1 + S2 అనే ఫార్ములా చెప్పాను. మరి అదే ప్రకారం అయితే వెళ్ళిపోదాం. ఓకేనా చూడండి. మరి ఇక్కడ వెంటనే రాస్తున్నాను. 2 అంటే ఎంత సార్ అంటే 2నే. మరి స్పీడ్ 1 ఎంత సార్ అంటే 78. ఓకే, మరి స్పీడ్ 2 ఎంత సార్ అంటే 91. సో వెంటనే అదే విధంగా రాశాను. మరి స్పీడ్ 1 + స్పీడ్ 2 చూడండి ఇక్కడ. మరి 8కి 1 కలిపితే ఎంత సార్ అంటే 9. 9కి 7 కలిపితే ఎంత సార్ అంటే 6. 169. చూస్తేనే అర్థమైపోతుంది 13 ఎక్కమని. ఓకేనా అండి. 13తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి 13 ఎంత సార్ అంటే 169. మరి 13 ఏళ్ళు ఎంత సార్ అంటే 91. ఓకేనా. 13 ఆర్లు ఎంత సార్ అంటే 78. అయిపోయింది చూడండి. 6 ఏళ్ళు 12, 12 ఏళ్ళు 84. మరి ఉందా సార్ 84 km/h అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఈ మోడల్ ని గుర్తుపట్టాలి. దీని యొక్క ఫార్ములా ఐడియా ఉన్నట్లయితే నువ్వే ఆన్సర్ చేసేసి. ఓకేనా అండి. ఇందాక అడిగిన క్వశ్చన్ లాంటి క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ అడిగాడు, నెంబర్స్ మాత్రమే చేంజ్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 11 దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి. The average age of 30 students in a group is 18 years. Okay, when the teacher is also included, the average age of the group increased by 1 kg. Okay, 1 year. Okay, next తర్వాత చూడండి. What is the teacher's age in years? చూడండి. ఒక గ్రూప్ లో 30 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు 18 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయసు కూడా కలిపితే ఆ గ్రూప్ యొక్క సగటు వయసు 31 సంవత్సరానికి పెరిగింది. అయితే ఆ ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? చూడండి. మరి ఆ గ్రూప్ యొక్క సగటు ఎంతో చూద్దాం. చూడండి. మరి మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు సార్ అంటే 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది మ్యాటర్. ఆ క్లాస్ లో ఉంది మొత్తం ఎంతమంది? 30 మంది విద్యార్థులు. మరి 30 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత సార్ అంటే 18. ఇప్పుడు సగటు ఏమైందంట? 1 పెరిగింది. ఓకేనా. అంటే ఉండాల్సింది 18, 1 పెరిగింది అంటే ఎంత అయింది సార్ అంటే ఇండైరెక్ట్ గా 19 సంవత్సరాలు అయింది అని చెప్తున్నాడు.
ఇందాక 19 అయ్యింది, 20 అయ్యింది, 23 అయ్యింది అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? 1 సంవత్సరం పెరిగింది, 2 సంవత్సరాలు పెరిగింది, 700 గ్రాములు పెరిగింది, 300 గ్రాములు పెరిగింది అని మళ్ళీ ఏం చేస్తా ఉంటాడు? కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాడు. మరి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా? చూద్దాం, చూడండి. మరి ఉండాల్సిన బరువేమో 18, మరి ఇప్పుడు ఉన్నది ఎంత సార్ అంటే 19. సో వెంటనే పెరిగినది లేదా ఆ కొత్త దాన్ని తీసుకొచ్చి అక్కడ రాశాను. ఓకే, మరి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, అరే మీ వయసు ఎంత ఉండాలిరా అన్నాను. మా వయసు 18 సంవత్సరాలు ఉండాలి సార్ అన్నాడు. మరి ఇప్పుడు ఎంత అయిందిరా అన్నాను. 19 సంవత్సరాలు అయింది అన్నాడు. మరి 18 సంవత్సరం ఉండాల్సింది 19 సంవత్సరాలు అయిందంటే ఎంత పెరిగింది మీ వయసు అన్నాను. సంవత్సరం పెరిగింది సార్ అన్నాడు. ఓకేనా? ఈ సంవత్సరం ఎందుకు పెరిగిందిరా అన్నాను. మాలో ఎవరు వచ్చి చేరారు? ఉపాధ్యాయుడు వచ్చి చేరాడు సార్, దానివల్ల 1 సంవత్సరం పెరిగింది అన్నాను. మరి మొత్తం అసలు ఎంతమందిరా మీరుంది అన్నాను. మేము మొత్తం 30 మంది ఉన్నాం సార్, ఒక్కొక్కరికి 1 సంవత్సరం ఇచ్చాడు, అంటే ఆయన మొత్తం 30 సంవత్సరాలు మాకు దానం చేశాడు సార్ అన్నాడు. ఓకేనా అండి? మరి ఆ 30 దానికి కలుపు ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? మరి 9కి 9, 3కి 1 కలిపితే ఎంత సార్ అంటే 4. సో వెంటనే 49 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఇంతే తప్ప నువ్వు చేయాల్సిన రిస్క్ ఏం లేదండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 12 కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది అన్వర్, అమిత్ అండ్ గోపాల్ is 45 kgs. Okay, if the average weight of the Anwar and Amit 43 kgs, okay, then Amit and Gopal 42 kgs, then the weight of the Amit in kgs is. మరి సేమ్ క్వశ్చనా కాదా? సేమ్ క్వశ్చనే. మరి సేమ్ లాజిక్ వాడొచ్చా లేదా? ఖచ్చితంగా వాడొచ్చు. చూద్దాం, చూడండి. అన్వర్, అమిత్ మరియు గోపాల్ యొక్క సగటు బరువు 45 సంవత్సరాలు. ఓకే, అన్వర్ మరియు అమిత్ యొక్క సగటు బరువు 43 సంవత్సరాలు. ఓకే, అమిత్ మరియు గోపాల్ యొక్క సగటు బరువు 42 కిలోలు అయితే మరి వాడికి కావలసిన అమిత్ యొక్క బరువు ఎంత? చూద్దాం, చూడండి. మరి నేను దేని టార్గెట్ గా పెట్టుకుంటాను? వీళ్ళ ముగ్గురు యొక్క సగటు ఎంతో అదే నా టార్గెట్. మరి వీళ్ళ ముగ్గురు యొక్క సగటు ఎంత సార్ అంటే 45, కాబట్టి వెంటనే 45 నా టార్గెట్ అయిపోయింది. చూడండి, మరి 45 ఉండాలి ఎవరి దగ్గర? వీళ్ళ ముగ్గురు దగ్గర. మరి వీళ్ళిద్దరిని పిలిచి అడిగితే ఏం చెప్పారు? 43 ఉంది సార్ అని చెప్పారు. చూడండి, 45 ఉండాల్సింది 43 అయ్యిందంటే ఒక్కొక్కడికి 2 కిలోలు తగ్గింది. మరి మొత్తం మీరు ఇద్దరున్నారు కాబట్టి మీ ఇద్దరి దగ్గర ఎంత తగ్గింది సార్ అంటే 4 కిలోలు తగ్గింది, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత వీళ్ళిద్దరిని అడిగాను. మరి వీళ్ళిద్దరు ఎంత చెప్పారు? 42 కిలోలు సార్ అన్నారు. మరి ఉండాల్సింది 45, మీ దగ్గర ఉంది ఎంత సార్ అంటే 42, అంటే ఎంత తగ్గింది సార్ అంటే ఒక్కొక్కటి దగ్గర 3 కిలోలు తగ్గింది. మరి మీరు ఇద్దరున్నారు కాబట్టి మీ దగ్గర తగ్గింది ఎంత సార్ అంటే 6 కిలోలు. చూడండి, అక్కడ 4 కిలోలు తక్కువ, ఇక్కడ 6 కిలోలు తక్కువ, అంటే మొత్తం మీద తగ్గింది ఎన్ని కిలోలు సార్ అంటే 10 కిలోలు. సో వెంటనే నువ్వు కూడా తీసేయాల్సింది 10. మరి 45లోంచి 10 పోతే ఎంత సార్ అంటే 35. మరి 35 ఉందా లేదా సార్ అంటే ఖచ్చితంగా ఉండిద్దండి. ఎందుకు సార్ అంటే మనం దీన్ని ఏం చేస్తున్నాము అంటే జనరల్ ప్రొసీజర్ కాకుండా షార్ట్ కట్ లోకి మనమే మార్చుకున్నాం, అంతే తప్ప ఇక్కడ ఏం కొత్తదనం లేదు. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే ఓహో సార్ ఇలా చేయాల్సింది ఇలా చేస్తున్నాడు అన్న మాట అని ఒక క్లారిటీ వచ్చింది. మరి ఉందా సార్ 35 అంటే ఆప్షన్ ఏలో ఉంది, కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 13 దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. The average age of 39 students of a class is 39 years. Okay, if the age of the teacher is also included, the average age of the whole group become 40 years. Okay, the age in years of teacher is, చూడండి ఏమంటున్నాడు, ఒక తరగతిలో 39 మంది విద్యార్థుల యొక్క సగటు 39 సంవత్సరాలు. ఓకే, మరి ఉపాధ్యాయుని వయసు కూడా కలుపుకుంటే మొత్తం సమూహం యొక్క సగటు 40 సంవత్సరాలు అయింది. అయినా ఆ ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? సేమ్ క్వశ్చన్ అండి. ఏమన్నా మారిందా? ఏం మారలేదు. మరి ఎలా తీసుకుందామో ఒకసారి చూద్దాం. చూడండి, మరి మన దగ్గర మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 39 మంది ఉన్నారు. మరి 39 విద్యార్థుల యొక్క సగటు ఎంత సార్ అంటే 39. ఓకే, మరి 39 కాస్త సడన్ గా ఎంతగా మారింది సార్ అంటే 40గా మారింది. ఓకేనా? మరి న్యూగా వచ్చిన యావరేజే కదా నా టార్గెట్, అందుకే 40 ఇక్కడ రాశాను. అడిగాను వాడి దగ్గరికి వెళ్ళి,
అరే మీ వయసు ఎంత ఉండాలిరా అన్నాను. 39 ఉండాలి సార్ అన్నాడు. మరి 39 ఉండాల్సింది ఎంత అయింది అన్నాను. 40 అయింది సార్ అన్నాడు. మరి 39 ఉండాల్సింది 40 అయిందంటే ఎంత పెరిగింది అన్నాను. 1 పెరిగింది సార్ అన్నాడు. ఓకేనా, అంటే 1 సంవత్సరం పెరిగింది. మరి ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడు రా వాడు అన్నాను. ఒక్కొక్కరికి 1 సంవత్సరం ఇచ్చాడు సార్. మేము మొత్తం 39 మంది ఉన్నాం కాబట్టి మాకు 39 సంవత్సరాలు ఇచ్చాడు సార్ అన్నాడు. మరి వాడిచ్చిన 39 సంవత్సరాలు వాడికే ఇచ్చేద్దాం రండిరా అన్నాను. ఇచ్చేయండి సార్ అన్నాడు. ఓకేనా అండి, వెంటనే యాడ్ చేయండి. ఓకేనా, మరి 40కి 30 కలిపితే ఎంత సార్ అంటే 70. మరి 70కి 9 కలిపితే ఎంత సార్ అంటే 79. మరి ఉందా సార్ 79 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. మరి ఇదే క్వశ్చన్స్ నేను 7 విధాలుగా చేయొచ్చు అని చూపెట్టాను. ఓకేనా, మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ కానీ లేదా మీరు మన దగ్గర కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా క్లాసెస్ తీసుకున్నట్లయితే దీన్ని అసలు ఎన్ని విధాలుగా చేయొచ్చో చెప్పాను. మొదటి మెథడ్ ఇది, రెండో మెథడ్ ఇది, మూడో మెథడ్ ఇది, నాలుగో మెథడ్ ఇది అని నేను మీకు 5 మెథడ్స్ 6 మెథడ్స్ చెప్పానండి. ఎవరికైనా డౌట్ వస్తే మీరు రాసుకున్న బుక్ చూస్తే చాలు ఎన్ని మెథడ్స్ చెప్పాను, ఇక్కడ ఏ షార్ట్ కట్ వాడుతున్నాను అనేది క్లారిటీ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 14 కూడా ఒకసారి మనం చూద్దాం. మరి ఇది కూడా సేమ్ క్వశ్చన్ కదండి, ఏమన్నా మారినయా? ఏం మారట్లా, అవే క్వశ్చన్స్ దిగిపోతా ఉన్నాయి. మరి చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు, సార్ ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి కూడా అదే విధంగా వస్తాయా? ఈ మోడల్స్ మేము ప్రిపేర్ అయితే చాలా, కొత్త మోడల్స్ అవసరం లేదా అంటున్నారు. చూడండి, మీరు ప్రతి మోడల్ ని ప్రిపేర్ అవ్వాలి, ప్రతి క్వశ్చన్ ని ప్రిపేర్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు. అంతే తప్ప ఈసారి 4 అడిగాడు, రేపు మళ్ళీ 4 అడుగుతాడు, లేదు పోయినసారి 3 అడిగాడు, మరి ఈసారి కూడా 3 అడుగుతాడని ఆ 3 మోడల్స్ 4 మోడల్స్ నేర్చుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు సార్ అంటే అక్కడే ఉంటావు, ఇంకో నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉంటావని అస్సలకే మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. చూడండి, the average weight of the Rupesh, Mandar and Ketan is 45 kgs. Okay, if the average weight of the Rupesh and Mandar is 43 kgs, okay, then Mandar and Ketan is 45 kgs. Okay, the weight of the Mandar is, చూడండి ఏమంటున్నాడు, రూపేష్ మందార్ మరియు కేతన్ యొక్క సగటు బరువు 45 కిలోలు. మరి రూపేష్ మరియు మందార్ యొక్క సగటు బరువు 43 కిలోలు. ఒకవేళ మందార్ మరియు కేతన్ల యొక్క సగటు బరువు 45 కిలోలు అయితే మరి మనకు కావలసిన మందార్ యొక్క బరువు ఎంత? చూడండి, మరి ముగ్గురు యొక్క వయసు ఎంత సార్ అంటే వయసా బరువు 47 కిలోలు. మరి నా టార్గెట్ ఏంటి సార్ అంటే అదే కాబట్టి వెంటనే ఆ 45ని రాశాను. చూడండి, మరి ముగ్గురు దగ్గర 45 ఉండాలి, మరి మీ ఇద్దరి దగ్గర ఎంత ఉంది? 43 ఉంది. మరి 45 ఉండాల్సింది 43 ఉంది అంటే ఎంత తక్కువ ఉంది అన్నాను. 2 తక్కువ ఉంది సార్ అన్నాడు. మరి మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి దగ్గర ఎంత తక్కువ ఉంది అన్నారు. ఒక 4 తక్కువ ఉంది సార్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ వీడి దగ్గరికి వచ్చాను. ఓకేనా, మీ ఇద్దరి యొక్క బరువు ఎంత అన్నాను. 45 సార్ అన్నాడు. మరి ముగ్గురుతో పోల్చినప్పుడు 45 ఉంది, ఇప్పుడు కూడా 45 ఉంది. మరి మీ ఏజ్ లో ఏమన్నా మార్పు వచ్చిందా అంటే రాలేదు సార్, అందుకే మేము 0 సార్ అన్నాడు. ఓకే షూర్ అని చెప్పాను. చూడండి, అంటే ఇప్పుడు ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. సో వెంటనే ఏం చేస్తావు సార్ అంటే ఆ 4ని తీసి పక్కన పడేసేయి, వెంటనే నీ దగ్గర ఆన్సర్ వచ్చి నుంచుంటది. చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఎంత సార్ అంటే 45లో నుంచి 4 పోతే 41 అయిపోయింది. మరి ఉందా సార్ 41 అంటే ఖచ్చితంగా ఉంటదండి, ఉండకపోతే వాడే మనకు మార్క్ ఇస్తాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 15. మరి క్వశ్చన్ నెంబర్ 15 కూడా ఒక్కసారి మనమైతే చూద్దాం. చూడండి, మరి ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అండి, అసలు ఏమన్నా మారిందా సార్ అంటే పేర్లే మారినాయి. ఏం సార్ మీరు అవే క్వశ్చన్ తీసుకుంటున్నారంటే ఇక్కడ షిఫ్ట్ కూడా ఇచ్చాను, ఎవరికన్నా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. మరి ఈ 3 వ్యక్తుల యొక్క బరువు ఎంత ఉంది సార్ అంటే 46 ఉంది. ఓకేనా, మరి వెంటనే నా టార్గెట్ ఎంత సార్ అంటే 46 నా టార్గెట్, అందుకే రాశాను. చూడండి, మరి ఇక్కడ వీళ్ళ వయసు ఎంతగా మారింది సార్ అంటే 39గా మారింది. చూడండి, మరి 46 ఉండాల్సింది 39గా మారింది అంటే ఎంత పెరిగింది? ఎంత పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది అన్నాను. ఒక్కొక్కడు 7 తగ్గింది సార్ అన్నాడు. మరి ఇద్దరు ఉన్నారు కాబట్టి మొత్తం ఎన్ని కిలోలు తగ్గించుకున్నారు అన్నాను. సో 14 కిలోలు తగ్గించుకున్నాం సార్ అన్నాడు, అందుకే -14 అని రాశాను. నెక్స్ట్ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చాను. మరి వీళ్ళిద్దరి దగ్గర ఎంత ఉంది అంటే 49 ఉంది. అరే ఒక్కొక్కటి దగ్గర ఉండాల్సింది 46 కదా, మరి మీ దగ్గర ఏంది 49 ఉంది అన్నాను. అవును సార్ మా దగ్గర ఒక 3 కిలోలు ఎక్కువ ఉంది సార్ అన్నాడు. ఓకేనా, మరి ఒక్కొక్కటి దగ్గర 3 కిలోలు ఉంటే మీరు ఇద్దరు ఉన్నారు కదా, మరి మీ ఇద్దరి దగ్గర ఎంత ఎక్కువ ఉంది సార్ అన్నాడు. వెంటనే ఏం చెప్పాడు? ఒక 6 కిలోలు ఎక్కువ అన్నాడు. చూడండి, ఇక్కడ +6 ఉంది, ఇక్కడ -4 ఉంది. ఓకేనా అండి, మరి వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఏమవుతుంది? -8 అవుతుంది. సో వెంటనే ఇక్కడ నుంచి నేను ఏం చేయబోతున్నాను సార్ అంటే ఒక 8 తీసేయబోతా ఉన్నాను.
46లోంచి 8 తీసేస్తే ఎంత సార్ అంటే జస్ట్ మనం ఎంత అని చెప్పొచ్చు సార్ అంటే 38 అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి ఉందా సార్ 38 అంటే ఖచ్చితంగా ఉంటదండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, చోట క్వశ్చన్స్. ఒకటే క్వశ్చన్ చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బోర్ కొడుతుంది. మరి మీకు బోర్ కొడుతుందో లేదో తెలియదు కానీ నాకైతే బోర్ కొడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరే ట్రై చేయండి. క్వశ్చన్ చదివేదాకా మీరు ఎందుకు ఆగాలి? ఇదే విధంగా మీరు ట్రై చేయండి. మీకు ఆన్సర్ వచ్చిందా రాలేదా, రాకపోతే ఏ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 16. మరి క్వశ్చన్ నెంబర్ 16 కూడా ఒక్కసారి మనం అయితే చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ మారింది, కొంచెం హ్యాపీ. చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది సంజయ్ who cover the first 150 kilometers in 4 hours and next 250 kilometers in another 4 hours. చూడండి ఏమంటున్నాడు, మొదటి 150 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లోను, తదుపరి 150 కిలోమీటర్ల దూరాన్ని మరొక 4 గంటల్లోను పూర్తి చేసిన సంజయ్ యొక్క సగటు వేగం ఎంత? ఓకేనా? మరి సంజయ్ యొక్క ఏం కావాలంటే వాడికి సగటు వేగం కావాలి. మరి ఆ సగటు వేగాన్ని ఎలా కనుక్కుంటున్నానో ఒక్కసారి మీరే క్లియర్ గా చూద్దరు. ఓకేనండి? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి. ఇప్పుడు ఏం చేయబోతున్నాను సార్ అంటే వీడు మొత్తం ఎంత దూరం ట్రావెల్ చేశాడు, వాడు అడుగుతుంది ఏందో చూద్దాం. చూడండి సగటు వేగం, ఓకేనా అండి? మరి వేగాన్ని మనం ఏమంటాం సార్ అంటే స్పీడ్ అంటాం. మరి స్పీడ్ కి ఫార్ములా ఏంటి సార్ అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. నీ దగ్గర డిస్టెన్స్ టైము ఉన్నట్లయితే వెంటనే నేనేమి ఇచ్చేస్తాను, స్పీడ్ ఇచ్చేస్తాను, ఓకేనా? మరి వెంటనే డిస్టెన్స్ దగ్గరికి వెళ్దాం. చూడండి నువ్వు ట్రావెల్ చేసిన దూరం, ఇక్కడ ఒక 150 మీటర్లు, అక్కడ ఒక 250 మీటర్లు, మొత్తం నువ్వు ట్రావెల్ చేసింది ఎంత సార్ అంటే 400 కిలోమీటర్లు అయిపోయింది, ఓకేనా? నువ్వు ట్రావెల్ చేసింది మొత్తం 400 కిలోమీటర్లు, ఓకే? మరి ఎంత సమయం పట్టింది? ఇక్కడ 4 గంటలు, ఇక్కడ 4 గంటలు, మొత్తం ఎంత? 8 గంటలు. సో వెంటనే ఇక్కడ ఏం చేశాను సార్ అంటే 8 గంటలు, గంటల్ని హవర్స్ అంటాం కదా, హవర్స్ అని రాశాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే అయిపోయింది. చూడండి మరి 8 ఒకట్లు 8 ఎన్నిసార్లు సార్ అంటే 8 5 40, దాని పక్కన 0. మరి కిలోమీటర్ పర్ ఏమని రాయొచ్చు సార్ అంటే హవర్ అని రాయొచ్చు. మరి ఉందా లేదా సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది స్పీడ్స్ అనే టాపిక్ ని బేస్ చేసుకొని వచ్చింది. బట్ మనం ఏం చేసాము అంటే యావరేజెస్ మీద కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి దీంట్లోకి అయితే తీసుకున్నాను, అంతకు మించి ఏమీ లేదు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 17. మరి క్వశ్చన్ నెంబర్ 17 కూడా ఒక్కసారి మనం అయితే ఆన్సర్ చేద్దాం. చూడండి మరి ఈ క్వశ్చన్ కొంచెం చేంజ్ అయింది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు సార్ ఇప్పుడు ఎలా చేస్తున్నారో మీరు ఒకసారి చూద్దురు. చూడండి ఏమంటున్నాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది 27 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 53 kgs. ఓకే, if the weight of the teacher is included, the average raised by 700 grams. okay, find the weight in kgs of teacher. చూడండి ఏమంటున్నాడు, ఒక తరగతిలో 27 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 53 కిలోలు. ఓకే, ఉపాధ్యాయుని బరువు కూడా కలుపుకుంటే వారి యొక్క సగటు బరువు 700 గ్రాములు పెరిగింది. అయినా ఆ ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? వయసా బరువా? బరువు ఎంత అంటున్నాడు. మరి దీనికోసం మళ్ళీ ఇంకో మెథడ్కి వెళ్ళండి. ఈ మెథడ్ నేను చెప్పను అనండి, అన్నిటికీ ఒకటే మెథడ్ వాడొచ్చు. మరి ఏం చేస్తాడు సార్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి మరి మొత్తం ఎంతమంది సార్ స్టూడెంట్స్ అంటే 27 మంది ఉన్నారు. వాళ్ళ వయసు ఎంత సార్? వయసా బరువా? బరువు ఎంత సార్ అంటే 53 కిలోలు. ఓకేనా? మరి 53 కిలోలు ఉన్నది కాస్త సడన్ గా ఎంతగా మారింది సార్ అంటే 700 గ్రాములు పెరిగింది. మరి 700 గ్రాములు పెరిగింది అంటే ఏం లేదు సార్, ఏమైంది సార్ అంటే 53.700 గ్రాములు అయింది. ఓకేనా? అంటే ఉండాల్సింది బరువు ఎంత? 53. మరి ఇప్పుడు ఎంతగా మారింది సార్ అంటే 53.700 గ్రాములుగా మారింది. మరి నా టార్గెట్ ఏంటి? కొత్తగా పెరిగిందే కదా, ఎంత పెరిగింది సార్ అంటే 53.700 గ్రాములు పెరిగింది. దాన్నే ఇక్కడ నేను రాశాను. ఓకేనా అండి? 1 పెరిగితే ఏం రాసేవాడిని? 54 అని ఇక్కడ రాసేవాడిని. 2 పెరిగితే ఏం చేసేవాడిని? 155 అని ఇక్కడ రాసేవాడిని. ఓకేనా? 700 గ్రాములు పెరిగింది కాబట్టి పాయింట్ పెట్టుకొని 700 గ్రాములు అక్కడ రాశాను, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి వెంటనే వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి మీ వయసు ఎంత ఉండాలి? వయసా బరువా? బరువు ఎంత ఉండాలి అని అడిగాను. మా బరువు 53 కిలోలు ఉండాలి సార్ అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంది అన్నాను. 53 కిలోల 700 గ్రాములు ఉంది అన్నాడు. ఓకేనా? మరి ఎంత పెరిగిందిరా మీ వయసు అన్నాను. 700 గ్రాములు పెరిగింది సార్ అన్నాడు. చూడండి ఏమన్నాడు, 700 గ్రాములు పెరిగింది సార్ అన్నాడు. ఓకేనా అండి? ఎవరికి 700 గ్రాములు పెరిగింది అన్నాను. ఒక్కొక్కరికి 700 గ్రాములు పెరిగింది సార్ అన్నాడు. మరి మీరు మొత్తం ఎంతమంది ఉన్నారా అన్నాను. 27 మంది ఉన్నాం సార్ అన్నాడు. చూడండి
అంటే ఒక్కొక్కడికి ఎంత పెరిగినట్టు సార్ అంటే ఒక్కొక్కడికి 700 గ్రాములు పెరిగినట్టు అన్నాడు. ఓకేనా అండి. సో అందుకే చూడండి 2 సున్నాలను తీసుకెళ్లి ఇక్కడ 2 సున్నాలను రాసేసాను. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి 7 49 9 రాసి 4 పక్కన పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి 7 14 ఇందాక 4 పక్కన పెట్టాను కదా, మళ్ళీ వాడిని రమ్మన్నాను. ఎంత అయింది సార్ అంటే 18 అయింది. ఎనఫ్ అయిపోయింది చూడండి. మరి 0కి 0, మరి 0కి 0, 9 1 7 ఎంత సార్ అంటే 16. పాయింట్ రాసి ఒకటి ఇక్కడ రాద్దాం చూడండి. 8 3 ఎంత సార్ అంటే 11. అవునా కాదా? 11 కూడా కలిపితే 12. సో 2 రాసి ఇక్కడ ఒకటి రాద్దాం. ఓకేనా. ఇక్కడ మొత్తం కలిపితే ఎంత సార్ అంటే 7. అంటే 72 కిలోల 600 గ్రాములు. మరి 72 కిలోల 600 గ్రాములనే మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 72.6 అని కూడా రాయడానికి అవకాశం ఉంది. మరి ఉందా లేదా సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకో. దీనికి ఏమన్నా కష్టపడాలా సార్ అంటే లేనే లేదండి. విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. డిపెండ్స్ అపాన్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 18 ని కూడా ఒక్కసారి మనమైతే చూద్దాం. మరి ఇది కూడా చిన్న క్వశ్చన్, చోటా క్వశ్చన్. చూద్దాం చూడండి ఏమంటున్నాడు. ఒక తరగతిలో 59 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 22 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయసు కూడా కలుపుకుంటే మొత్తం సగటు బరువు 23 సంవత్సరాలు అయ్యింది. ఓకే. అయినా ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత అంటున్నాడు చూడండి. మరి ఈ 59 మంది యొక్క సగటు బరువు ఎంత సార్ అంటే 22. ఓకేనా. ఈ 22 కాస్త సడన్ గా ఎంత అయింది సార్ అంటే 23గా మారింది. మరి నా టార్గెట్ పెరిగిందే కదా. సో వెంటనే ఎంత పెరిగింది సార్ అంటే 23గా మారింది. ఆ 23 నాడు రాశాను. మరి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అరే మీ సగటు ఎంత ఉండాలిరా అన్నాను. 22 ఉండాలి సార్ అన్నాడు. ఇప్పుడు ఎంత అయిందిరా అన్నాను. 23 సంవత్సరాలు అయింది సార్ అన్నాడు. 22 ఉండాల్సింది 23 సంవత్సరాలు అయిందంటే ఎంత పెరిగింది అన్నాను. సంవత్సరం పెరిగింది సార్ అన్నాడు. మరి మీరు మొత్తం ఎంత మంది రా అన్నాను. 59 మంది సార్ అన్నాడు. అంటే ఒక్కొక్కరికి అతను ఎంత ఇచ్చాడు రా అన్నాను. సంవత్సరం ఇచ్చాడు సార్ అన్నాడు. ఒక్కొక్కరికి సంవత్సరం ఇచ్చాడు అంటే మీ 59 మందికి ఎంత ఇచ్చాడు రా అన్నాను. మా 59 మందికి 59 కిలోలు ఇచ్చాడు సార్ అన్నాడు. ఆయన కిలోలు ఆయనకి ఇచ్చేద్దాం రా అన్నాను. ఇచ్చేయండి సార్ అన్నాడు. సో వెంటనే 59ని యాడ్ అనేది చేద్దాం. ఓకేనా. 9కి 3 కలిపితే ఎంత సార్ అంటే 12. ఆ ఒకటి ఇక్కడ రాద్దాం చూడండి. మరి ఇక్కడ 5 1 3 ఎంత సార్ అంటే 8. సో వెంటనే మనం ఏం చెప్పొచ్చు 82 అని చెప్పొచ్చు. మరి ఉందా సార్ 82 అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 19 కూడా ఎలా ఉంది సార్ అంటే సేమ్ అదే విధంగా ఉందండి. చెప్పి బోర్ కొడుతుంది. ఒకటే లాంటి క్వశ్చన్స్ రిపీటెడ్ అవుతా ఉన్నాయి. ఓకేనా అండి. చూడండి మరి ఇది కూడా సేమ్ క్వశ్చన్. 40 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత 12. టీచర్ చేరితే ఎంత అయింది 13 అయింది. ఓకేనా. మరి ఉండాల్సింది 12, ఇప్పుడు ఎంత అయింది 13 అయింది. సో వెంటనే ఆ 13 నా టార్గెట్. ఓకేనా. 12 ఉండాల్సింది 13 అయిందంటే ఎంత పెరిగింది 1 పెరిగింది. అంటే ఒక్కొక్కరికి 1 కేజీ ఇచ్చాడు. మరి మీరు మొత్తం 40 మంది ఉన్నారు కాబట్టి 40 మందికి ఎంత ఇచ్చుంటాడు సార్ అంటే మొత్తం 40 కేజీలు ఇచ్చుంటాడు. మొత్తం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత సార్ అంటే 53. మరి ఉందా సార్ 53 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సి నా ఆన్సర్. ఓకేనా. మరి దీన్ని చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి డెడ్ ఈజీ క్వశ్చన్లు ఇస్తున్నాడు. చోటా క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్ నువ్వేమనుకుంటున్నావు అంటే చాలా డిఫికల్ట్ సార్, చాలా కష్టం సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్ అనుకుంటున్నావు. ఓకేనా. అసలు ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు ఎలా ఉంటాయి అనేది నేను ఒక 2 క్వశ్చన్లు చూపెడతాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. మరి ఈ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ కదా. నువ్వే ట్రై చేయి. ఎందుకు ట్రై చేయకూడదు? ఇందాక 700 గ్రాములు ట్రై చేశాను, 1 కేజీ ట్రై చేశాను. ఇక్కడ ఏమంటున్నాడు 1 కిలో 25 గ్రాములు అంటున్నాడు. ఓకేనా అండి. మరి సేమ్ ఇందాకట్లాగే నువ్వు ఎందుకు ఆన్సర్ చేయకూడదు? విత్ ఇన్ సెకండ్స్ లో ఎందుకు ఆన్సర్ చెప్పకూడదు అని నువ్వే ట్రై చేయి. ఇక్కడ ఆన్సర్ కూడా పాయింట్ లో కూడా లేదు కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పొచ్చు. లేదా అజంప్షన్ మెథడ్ ఎందుకు వెళ్ళకూడదు? 45 50 55 60 ఉంది. ఒక్కొక్కరి మధ్య 5 డిఫరెన్స్ ఉంది. అవునా కాదా? మరి 5 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎజంప్షన్ మెథడ్ ఎందుకు వెళ్ళకూడదు? ఎజంప్షన్ మెథడ్ ద్వారా ఎందుకు చేయకూడదని నువ్వు ఆలోచించినట్లయితే నీకే ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. మరి క్వశ్చన్స్ చాలా ఈజీ అనుకుంటున్నారు కదా. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఇది కూడా అప్పుడే వచ్చింది చూడండి. 7వ తారీఖు ఫిబ్రవరి షిఫ్ట్ 1 లో వచ్చిన క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ కి నువ్వు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయగలుగుతున్నావా, చేయలేకపోతున్నావా? అసలు ఈ మోడల్ ని నువ్వు చూసావా, చూడలేదా? మరి చూస్తే ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నావు నాకు కామెంట్ చేయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూడు. మరి ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయగలవా, చేయలేవా?
మరి నేను ఇందాక చెప్పిన విధంగానే నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా, లేకపోతే ఇది డిఫికల్ట్ క్వశ్చన్ సార్, దీనికి ఎక్కువ టైం పట్టింది సార్, ఈ క్వశ్చన్ నా వల్ల కాదు సార్ అని నువ్వు ఆలోచిస్తున్నావా అనేది ఒకటికి రెండు సార్లు నీకే నువ్వే ఏం చేయాలి సార్ అంటే ఆలోచన చేసుకోవాలి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో, స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయి, దీనికి ఆన్సర్ వచ్చిందా రాలేదా, మరి ఆన్సర్ దీంట్లో ఉందా లేదా, మరి నువ్వే విధంగా చేస్తున్నావు నేనే విధంగా చెప్పాను, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకో, మరి ఏ విధంగా చేయాలి, దీనికి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ రావాలి అంటే నేను ఎలా ఫాలో అవ్వాలి, మరి ఇలాంటి క్వశ్చన్ నాకు సార్ చెప్పాడా లేదా, మరి ఒకటే క్వశ్చన్ వచ్చింది కదా అంటే యావరేజెస్ పోయినట్టేనా, మరి ఇలాంటి క్వశ్చన్ నేను వినలేదు సార్, ఇలాంటి క్వశ్చన్ నా బుక్ లో లేదు సార్, మరి లేనప్పుడు ఇంకేం చేస్తావు చెప్పు, మరి ఈ క్వశ్చన్ రాలేదా అంటే ఎత్తుక్కో, 7వ తారీఖు ఫిబ్రవరి 2025లో షిఫ్ట్ 1 లో వచ్చింది, మరి ఆ వచ్చింది ఒకే ఒక క్వశ్చన్, ఆ ఒక క్వశ్చన్ నీకు నీ సార్ చెప్పినప్పుడు ఆ నోట్స్ ఎందుకు ఉపయోగపడుతుంది, మరి నువ్వు తీసుకున్న కోర్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అని ఒకటికి రెండు సార్లు అయితే మీకై మీరే ఆలోచన అనేది చేయాలి. ఓకేనా, ఇక్కడ వరకు మనం యావరేజెస్ అనే టాపిక్ కంప్లీట్ చేసామండి. మరి నెక్స్ట్ మీకు ఏ టాపిక్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది, మరి ఏ టాపిక్ చెప్పాలి అనేది మీరు నాకు ఒక కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఒక 10 షిఫ్ట్ లో ఒక 11 షిఫ్ట్ లో తీసుకొని ఇదే విధంగా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, మన వీడియోస్ ని మాత్రం షేర్ చేయడం అయితే అస్సలకే మర్చిపోవద్దు, మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, జనవరి 1 నుంచి నేను మీకు ఇంకొక శుభవార్త చెప్పబోతున్నాను, అది ఏంటి అనేది మనం 31st రోజున మాట్లాడుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.